హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సుమారు ఒక 100 ఎంసీక్యూలు మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూలన్నీ సేకరించి మీకు ఈ వీడియో చేయడం జరిగింది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ వీడియో రూపొందించడం జరిగిందండి. మొదటి బిట్, ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? So, who was appointed as the chairman of the high-level committee investigating the recent Ahmedabad air crash? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి గోవింద్ మోహన్ గారు అండి. గోవింద్ మోహన్ గారు మనకి హోంశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గారండి. ఈయన్ని మనకి ఈ కమిటీకి చైర్మన్గా నియమించడం జరిగింది. సో ఫ్లైట్ యాక్సిడెంట్ మన అందరికీ తెలిసిందే. సో ఆ ఫ్లైట్ నెంబర్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన AI-171 అండి. ఆ ఫ్లైట్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసరికి బోయింగ్. అలాగే విమాన ప్రమాదం జరిగిన తేదీ వచ్చేసరికి జూన్ 12, 2025 అండి. డేట్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ AI-171 మాత్రం ఇంపార్టెంటేనండి. సో కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే గోవింద్ మోహన్. చాలామంది తెలుగు ఇంగ్లీష్ రెండు అడుగుతున్నారని మళ్ళీ తెలుగు దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అందువల్ల కొంచెం మాకు వీడియో లేట్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ GI ట్యాగ్ పొందిన మొదటి మద్యం ఏది? సో మద్యం అంటే ఇక్కడ అదొక రకమైన డ్రింక్ అండి. GI ట్యాగ్ పొందిందండి. ఆ మద్యం ఏంటి అని అడిగాం. స్పిరిట్ అండి. సో విచ్ స్పిరిట్ ఫ్రమ్ ఇండియా రీసెంట్లీ రిసీవ్డ్ ద ఫస్ట్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ వచ్చింది ఏంటి అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసరికి గోవా ఫెనీ అండి. ఈ గోవాకు సంబంధించిన ఫెనీ మొట్టమొదటిసారిగా జియో ట్యాగ్ పొందిన ఒక డ్రింక్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే GI ట్యాగ్లు అనేది రెగ్యులర్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. సో ఇది ఆ ఫెనీ అండి. సో ఫెనీ అని ఒక బొమ్మ ఇచ్చిన తప్ప ఇదే ఆ గోవా ఫెనీయా కాదనేది నాకు తెలియదు, కానండి ఫెనీ అనేది ఇలా ఈ టైప్లో ఉంటుందండి, గోవా ఫెనీ. ప్రస్తుతం జూలై 2025 నాటికి భారతదేశంలో మొత్తం నమోదైన GI ట్యాగుల సంఖ్య 658 అండి. సో మన భారతదేశం టార్గెట్ ఏంటంటే 2030 నాటికి ఒక 10,000 GI ట్యాగులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, భారతదేశంలో GI ట్యాగులను అందించే సంస్థ ది జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ అంటే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉన్నాయండి. ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అండి ద్వారా నియంత్రించబడతాయి. భారతదేశంలో GI ట్యాగ్ పొందిన మొదటి ఉత్పత్తి డార్జిలింగ్ టీ అండి. ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని GI ట్యాగులు ఉన్నాయనేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో చేసినప్పుడు అందిస్తాను. ఆల్రెడీ పాత వీడియోస్లో అయితే నేను అది కూడా మెన్షన్ చేసినట్టు గుర్తు. ఓకే, అది ఇక్కడ అందించలేకపోయానండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్, ఇటీవల ఇజ్రాయిల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ను తన శత్రు దేశాల డ్రోన్లు, మిసైల్స్ కూల్చివేయడానికి ప్రయోగించింది. అయితే సో ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ ఇజ్రాయిల్ గురించి అడగట్లేదండి. సేమ్ అటువంటిదే మన భారతదేశం కూడా ఇటీవల ఒక లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ని పరీక్షించిందండి. సో అది కూడా డ్రోన్లు, క్షిపణులు మరియు విమానాన్ని నిలిపివేయగలుగుతుంది, కూల్చివేయగలుగుతుంది. సో మన దగ్గర ఉన్న లేజర్ అస్త్రం పేరేంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ రీసెంట్లీ టెస్టెడ్ బై DRDO క్యాపబుల్ ఆఫ్ డిజేబులింగ్ డ్రోన్స్, మిసైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్? నా తెలుగు ప్రొనౌన్సియేషన్ కానీ ఇంగ్లీష్లో కానీ ఏమన్నా తప్పులుంటే క్షమించండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు చూసి కూడా తప్పులు చదువుతున్నారని. సో త్వరగా వీడియో చేయాలనే ఉద్దేశంతో స్పీడ్గా చదివేటప్పుడు కొంచెం తప్పులు వస్తాయండి, పట్టి చదవలేం కదా. సో అటువంటి వీటికి, చిన్న వీటికి కొంచెం క్షమించండి. ఏదైనా ఆన్సర్ తప్పు చెప్తే మాత్రం మీరు కామెంట్ చేయండి సార్, నేను దాన్ని కామెంట్స్లో పిన్ చేస్తాను. సో మీరు వీడియో చూసేటప్పుడు ఒక్కసారి కామెంట్స్లో ఫస్ట్ పిన్ చేసిన మెసేజ్ని చూడండి. ఏదైనా ఆన్సర్స్లో ఏమన్నా తేడాలు ఉంటే, నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను అక్కడ మీకు పిన్ చేస్తానండి. అదొక్కసారి కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ నేను చెప్పడం వల్ల కనుక మీ బిట్టు కనుక మిస్టేక్ అయితే అది చాలా ఇబ్బందికి గురి చేస్తుందండి. కాబట్టి మీరు ఒక్కసారి కంపల్సరీ కామెంట్స్ని చూడండి. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసరికి MK2A అండి. సో ఇది దాని యొక్క ఆన్సర్.
దీన్ని మన భారతదేశం పరీక్షించిందండి ఇటీవల. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. ఎందుకంటే మొట్టమొదటిసారి అక్కడ ఇజ్రాయిల్ వాడింది కాబట్టి మనల్ని కూడా మన భారతదేశంలో అటువంటిది ఏదన్నా ఉందా అనే దాని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో మిగతా దేశాల్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెరికాలో ఇటువంటి వెపన్ పేరు హెలియోస్ అనేది అమెరికా వాళ్ళు ఉపయోగించే వెపన్ పేరు. హై ఎనర్జీ లేజర్ విత్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్ అండ్ సర్వీలెన్స్ సిస్టమ్. అలాగే ఇంకోటి కూడా ఉందండి, షోరాడ్ అనే సిస్టమ్ కూడా ఉందంట. డైరెక్టెడ్ ఎనర్జీ మాన్యువర్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేవి ఈ రెండు కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. చైనా దగ్గర హరికేన్ 3000 అలాగే సైలెంట్ హంటర్ అనే 2 ఈ వెపన్స్ ఉన్నాయండి. ఇక బ్రిటన్ దగ్గర వచ్చేసరికి డ్రాగన్ ఫైర్ అంటండి. రేడియో ఫ్రీక్వెన్సీ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనేది ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఉంది. రష్యా దగ్గర పెరస్వెట్ లేజర్ అనేది రష్యా దగ్గర ఉంది. నీకు ఇండియా ఇప్పుడుగా చెప్పిన MK2A అనే దాన్ని పరీక్షించింది ఇటీవలే. ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ అనేది మన ఇండియా దగ్గర ఉందండి. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. క్రింది వాటిలో నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన మొదటి భారతీయురాలు ఎవరు? సో నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన మొదటి భారతీయురాలు ఎవరు అనే క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ ద నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్? ఇది క్వశ్చన్ అండి. ఈవిడ భారతీయులే కాదు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి అండి. సో అమ్మాయి పేరు జాహ్నవి దంగేటి. సో ఈ అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సంబంధించిన అమ్మాయి అండి. ఇటీవల ఎక్కువగా మనకి వార్తల్లో కనపడ్డ అమ్మాయి అమ్మాయే. జాహ్నవి దంగేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన అమ్మాయి. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తిన మొదటి భారతీయులుగా గుర్తింపు పొందింది. అదేవిధంగా ఈ అమ్మాయి అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్లో శిక్షణ పొందుతుంది. అంతరిక్షంలో అడుగు పెట్టనున్న తొలి తెలుగు మహిళగా ఈ అమ్మాయి నిలవనుందండి. సో గుర్తుపెట్టుకోండి, అమ్మాయి పేరు జాహ్నవి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. విచ్ కంట్రీ ఈజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ క్యారింగ్ అవుట్ ఆపరేషన్ స్పైడర్ వెబ్? సో ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనేది ఇటీవల వార్తల్లో ఉందండి. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ను నిర్వహించిన దేశం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్కి మనకి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని ఇటీవల ఒక రష్యాలోని లోపలి భాగాలకి డ్రోన్లతో దాడి చేసిందండి. రష్యా యొక్క ఇంటీరియర్ భాగాల్లోకి చాలా లోపలికి చొచ్చుకుపోయి దాడి చేయడం జరిగిందండి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అండి దాని పేరు, ఉక్రెయిన్. సో మన ఛానల్లోనండి మనకి ఇటు కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ అలాగే రాబోయే ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి కానీ ఉపయోగపడే వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తామండి. సో మీరు కంపల్సరీ చూడండి. మీకు నచ్చితే PDF కావాలనుకుంటే మీ నెంబర్ని కింద కామెంట్లో చేయండి. యాక్చువల్గా నా నెంబర్ నేను పెడుతున్నాను. మీకు ఎవరికైతే PDF కావాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని కనుక పెట్టినట్లయితే నేను మీకు ఆ నెంబర్కి PDF చేస్తానండి. ఎందుకంటే నేను బిజీగా ఉన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తున్నాయండి ఎక్కువగా, అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమీ అనుకోవద్దు. మీరు మీ నెంబర్ పెట్టండి, నేను ఫ్రీ అవ్వగానే మీకు కంపల్సరీ నెంబర్కి నేను PDFని ఉచితంగానే పంపిస్తాను. ఎటువంటి డబ్బులు నాకు చెల్లించాల్సిన అవసరం లేదు. సరే, ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది కదండి. ఇందులో 2025 జూన్ 1న ఉక్రెయిన్ భద్రతా సేవ రష్యా లోపల లోతుల భాగానికి వెళ్ళి కూడా అక్కడ రహస్య డ్రోన్ దాడి చేసిందండి. అందువల్ల దీన్ని స్పైడర్ వెబ్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అండి. ఇది చేసిన దేశం ఉక్రెయిన్. ఏ దేశం మీద అంటే రష్యా మీద దాడి జరిపిందండి. ఇటీవల జరిపిన పురావస్తు తవ్వకాలలో ఏ రాష్ట్రంలో నవీన శిలాయుగానికి ఆయోగం అని పడిందండి. నవీన శిలాయుగానికి చెందిన నివాస ప్రాంతాలు బయటపడ్డాయి. సో ఇన్ విచ్ స్టేట్ వేర్ ద నియోలిథిక్స్ సెటిల్మెంట్ ఏరియాస్ రీసెంట్లీ డిస్కవర్డ్ డ్యూరింగ్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి అస్సాం అండి. అస్సాంలో ఈ నవీన శిలాయుగానికి చెందిన కొన్ని ప్రాంతాలు బయటపడడం జరిగిందండి ఇటీవల. సో ఆన్సర్ వచ్చేసరికి అస్సాం అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం మరియు జపాన్ తన సముద్ర సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టనున్న జపాన్ షిప్ బిల్డింగ్ కంపెనీ ఏంటి? సో ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్, దాంతోపాటు ఇటు ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ ప్రాజెక్టులో ఒక జపాన్ కంపెనీ ఒకటి పెట్టుబడి పెట్టనుందండి. ఆ కంపెనీ ఏంటి అని అడిగాడు. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారు అంటే ఇటీవలే భారతదేశం, జపాన్ తమ సముద్ర సంబంధాలు మరింతగా పెంచుకునేందుకు ఒక మీటింగ్ జరిపాయి అనమాట అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఇంబారీ షిప్ యార్డ్ అండి. ఈ ఇమబారీ షిప్ యార్డ్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ దుగ్గరాజపట్నం పోర్ట్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందండి. ఆల్రెడీ ఎంఓయు కూడా అయ్యింది. సో ఇంబారీ షిప్ యార్డ్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ పోర్ట్స్లో పెట్టుబడి పెట్టనుందండి. సో ఇటీవల నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని దుగ్గరాజపట్నం మ్యారిటైమ్ క్లస్టర్ ప్రాజెక్టులో పాల్గొనడానికి ఇమబారీ షిప్ బిల్డింగ్ ఆసక్తిగా ఉంది. సో సుమారు 200 ఎకరాల్లో ఈ దుగ్గరాజపట్నం పోర్ట్ అభివృద్ధి జరుగుతుందండి. ఇందులో సగం నౌకా నిర్మాణానికి కేటాయిస్తే మిగతా సగం అనుబంధ పరిశ్రమలకి కేటాయించున్నారండి. సో మొత్తం ఈ దుగ్గరాజపట్నంలో 26,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 5,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 30,000 మందికి పరోక్ష ఉద్యోగాలు సృష్టించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అండి. సో ఇందులో భాగంగా ఈ దుగ్గరాజపట్నం పోర్ట్లో నౌకా నిర్మాణం చేపట్టడానికి, నౌకలకు మరమ్మతులు చేసే యూనిట్, అలాగే పాడైన షిప్పులను బ్రేకింగ్ చేసే యూనిట్, ఈ అన్నిటినీ ఏర్పరచడానికి ఈ ఇమబారీ షిప్ బిల్డింగ్ కంపెనీ ఆసక్తి కనబరుస్తుంది అనమాట అండి. సో వీళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టనున్నారు. ఈ దుగ్గరాజపట్నం పోర్ట్ ఎక్కడుంది అంటే యాక్చువల్గా దుగ్గరాజపట్నం అనేది నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక ఏరియా అండి. కాకపోతే అక్కడ పోర్టు నిర్మాణం వల్ల మనకి ఈ శ్రీహరికోటకి కానీ, అదేవిధంగా కొంత ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం, అక్కడ మనకి ఈ సరస్సు ఉంది కదండి, కొల్లేరు కాకుండా పులికాట్ సరస్సు, ఓకే, ఆ పులికాట్ సరస్సుకి అదేవిధంగా ఈ శ్రీహరికోటకు సంబంధించి కొంత ఇబ్బంది ఉందని చెప్పి దీని ప్లేస్ని షిఫ్ట్ చేయడం జరిగిందండి. కానీ పేరు మాత్రం దుగ్గరాజపట్నం కింద ఉంచేశారు. కానీ ఇప్పుడు ఈ దుగ్గరాజపట్నం పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లాలో తుపిలిపాలెం అనే ఏరియా విలేజ్లో ఎక్కడో దీన్ని నిర్మిస్తున్నట్టు మనకి న్యూస్ ఉందండి. ఒకసారి అది క్లారిటీ చూసుకోండి. ఓకే, సో దుగ్గరాజపట్నం పోర్ట్ కూడా న్యూస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి ఏఐ ఆధారిత మల్టీ మోడల్ ఒక పెద్ద భాషా నమూనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పేరేమిటి? సో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఏఐ ఆధారిత అంటే ఇది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఏఐ బేస్డ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పేరేంటి అని క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చేసరికి భారత్ జెన్ అండి. సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మొట్టమొదటిది కాబట్టి, పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది కాబట్టి, సో గుర్తుపెట్టుకోండి దాని పేరు భారత్ జెన్ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత్ జెన్ సమ్మిట్ ఒకటి నిర్వహించారండి. ఆ సమ్మిట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సమ్మిట్ అండి. ఏదైతే భారత్ జెన్ సమ్మిట్ జరిగిందో అది అక్కడే ఈ భారత్ జెన్ అనే దాన్ని ఆవిష్కరించడం జరిగింది. భారత్ జెన్ అనే లార్జ్ లెర్నింగ్ మోడల్ని ఆవిష్కరించడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, ఇది సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2025? సో దాని ఆన్సర్ వచ్చేసరికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం. సో బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది దీని యొక్క థీమ్ అండి. సో థీమ్స్ ఈ మంత్ అంటే మంత్లీ కరెంట్ అఫైర్ కాబట్టి ఈ మంత్లో జరిగిన ఇంపార్టెంట్ డేస్ ఏంటి, వాటి యొక్క థీమ్స్ ఏంటి అనేది ఒకసారి, అన్ని డేస్ చాలా ఉన్నాయండి, అన్నీ అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ డేస్ వాటి థీమ్స్ ఏంటనేది చూసుకోండి. ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో పాస్ చేసి అవన్నీ మీరు నోట్ చేసుకోండి. నేను అన్ని చదివి వినిపించడం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు కాబట్టి, సో నేను కాసేపు మీరు కావాలంటే ఈ వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి, లేదు మీకు పీడిఎఫ్ పంపిస్తాను, పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు అది తీసుకుని చూసుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్యూజన్ ఫిజన్ హైబ్రిడ్ న్యూక్లియర్ రియాక్టర్ని ఏ దేశం నిర్మిస్తుంది? సో అయితే మనకి ఫ్యూజన్ రియాక్టర్స్ ఉంటాయి, లేకపోతే ఫిజన్ రియాక్టర్స్ ఉంటాయి. సాధారణంగా మనకు ఉండే న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నీ ఫిజన్ రియాక్టర్స్ ఏనండి. ఫ్యూజన్ అనేది అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద సూర్యులో జరిగే చర్య న్యూక్లియర్ ఫ్యూజన్ అండి. సో ఇక్కడ చైనా ఏం చేస్తుందంటే రెండింటిని నిర్మిస్తుందంటే ఫిజన్ రెండూ చేయగలి ఒక హైబ్రిడ్ న్యూక్లియర్ రియాక్టర్ని ఏ దేశం నిర్మిస్తుందంటే ఆన్సర్ చైనా అండి. విచ్ కంట్రీ ఈజ్ బిల్డింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫిజన్ హైబ్రిడ్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఆన్సర్ చైనా. సో చైనా జిన్హువో అనే పేరుతో, సో ఆ పేరు అదండి,
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్యూజన్ హైబ్రిడ్ న్యూక్లియర్ రియాక్టర్ నిర్మించడానికి ప్రణాళికలు ఆవిష్కరించింది. సో ఇది పెద్ద మార్పుకి, ఇంధన ఉత్పత్తిలో ఒక పెద్ద మార్పునిది సూచించనుందండి. ఎందుకంటే సూర్యులో జరిగే రియాక్షన్సే మనం భూమి మీద చేయగలుగుతున్నామంటే ఎంత ఉష్ణాన్ని, మనం ఎంత శక్తిని ఉత్పత్తి చేయగలమో ఒకసారి ఊహించుకోండి. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ ధృవ పరిశోధన నౌకా నిర్మాణం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 2 సంస్థలు ఏంటి? Which 2 entities signed an MOU for the construction of India's first indigenous? సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ అండి. ఆల్రెడీ ఇండియాకి పోలార్ రీసెర్చ్ వెసల్స్ ఉన్నాయి, కానీ భారతదేశమే తయారు చేసిన మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెసిల్ తయారు చేయనున్నారండి భారతదేశం. ఏ కంపెనీలు దీనికోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి? సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి. గార్డెన్ రీసెర్చ్ షిప్ యార్డ్స్, అలాగే షిప్ యార్డ్ కంపెనీ, అలాగే ఈ కాంగ్స్బెర్గ్ అనే కంపెనీ అండి. ఇది మనకి నార్వేకి సంబంధించిన కంపెనీ అండి. ఇది కాంగ్స్బెర్గ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, నేను గుర్తుపెట్టుకోండి. ఇది నార్వే దేశానికి సంబంధించిన సంస్థతో మనకి ఈ గార్డియన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. ఏం చేస్తున్నాయండి ఇవి? ధృవ పరిశోధన కోసం ఒక నౌకా నిర్మాణం చేస్తాయి. ఇండిజీనియస్ అంటే భారతదేశం స్వదేశీ సాంకేతికతతో దాన్ని నిర్మిస్తుంది అన్నమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి వేరియబుల్ స్పీడ్ పంప్ స్టోరేజ్ ప్లాంట్ ఎక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది? వేర్ హ్యాజ్ ఇండియాస్ ఫస్ట్ వేరియబుల్ స్పీడ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ బిగన్ ఆపరేషన్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్లో మనకి ఈ వేరియబుల్ స్పీడ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అనేది కార్యకలాపాలు ప్రారంభించింది. సో అది ఇక్కడ మీకు దాని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఉత్తరాఖండ్లోని తెహ్రీలో భారతదేశపు మొదటి వేరియబుల్ స్పీడ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ సుమారు 250 మెగావాట్స్ యూనిట్తో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది కూడా ఇంధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అండి. సో యాక్చువల్గా ఇది పెద్ద ప్రాజెక్టే, అందులో మొదటి యూనిట్ స్టార్ట్ అయిందనమాట అండి. ఓకే, ఇది పూర్తిగా పనిచేస్తే సుమారు 2400 మెగావాట్లకు తెహ్రీ హైడ్రో పవర్ కాంప్లెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ కాంప్లెక్స్గా మారనుంది. అందుకే వేరియబుల్ స్పీడ్ ఆపరేటర్ అంటే టర్బైన్లు తిరిగే వేగాన్ని మనకు కావాల్సిన వేగానికి సర్దుబాటు చేసుకోవచ్చు అనమాట అండి. సో టర్బైన్లు ఎప్పుడు ఒకే వేగంతో తిరిగితే దానివల్ల మనకి ఇంధనం వృధా అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. కాబట్టి టర్బైన్ల వేగాన్ని నీటి ప్రవాహ వేగానికి తగ్గట్టుగా సర్దుబాటు చేసే అవకాశం ఉండే వేరియబుల్ స్పీడ్ ఆపరేటర్ అనమాట అండి. ఇది పంపింగ్ మరియు విద్యుత్ ఉత్పత్తిని ఖచ్చితంగా నియంత్రించడానికి మనకి అనుమతిస్తుంది. సో ఉత్తరాఖండ్ తెహ్రీ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2025లో భారతదేశంలో రామ్సర్ సైట్లుగా ప్రకటించబడిన 2 కొత్త చిత్తడి నేలలు ఏవి? సో విచ్ 2 వెట్లాండ్స్ వర్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా ఇన్ జూన్ 2024? సో మీకు రామ్సార్ సైట్స్ అనగానే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్లోకి వచ్చేస్తాయండి ఇవి. సో ఆన్సర్ వచ్చేసరికి కిచాన్ మరియు మెనార్ అనేవి మనకి ఇటీవల రీసెంట్గా రామ్సార్ సైట్స్గా మనకి నమోదు కాబడ్డ ప్రాంతాలండి. సో ఒకసారి వాటి గురించి చూద్దాం. జూన్ 2025 నాటికి మొత్తం జూన్ 2025లో భారతదేశంలో 2 కొత్త రామ్సార్ సైట్స్ చేర్చబడ్డాయి. వీటితో కలుపుకుని మొత్తం ఇప్పుడు 91 రామ్సార్ సైట్స్ మనకు ఉన్నాయి. ఈ 2 ప్రాంతాలు కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినవండి. ఒకటి కిచాన్ వెట్లాండ్, ఇది పలోడి రాజస్థాన్ దగ్గర ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాదిగా ఈ డెమాయిసెల్ క్రేన్లు అనేవి ఇక్కడికి వస్తాయంటండి. ఇంకొకటి మెనార్ వెట్లాండ్, ఇది ఉదయపూర్ రాజస్థాన్ దగ్గర ఉంది. దీన్ని బర్డ్ విలేజ్ అని కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తారంటండి. సో అది ఆ 2 ప్రాంతాల గురించి. ఇక మనకి రామ్సార్ అనే దాని గురించి, ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. దేనికి సంబంధించిన చిత్తటి నేలల పరిరక్షణ కోసం కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం అండి. ఇది 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సర్ నగరంలో ఈ ఒప్పందం జరిగింది. సో అందువల్ల ఈ రోజుని ఏదైతే ఫిబ్రవరి 2న ఇది జరిగిందో ఆ రోజుని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఒప్పందం 1975లో అమల్లోకి వచ్చింది. మన భారతదేశం 82లో సంతకం చేయడం జరిగింది. ఓకే, భారతదేశంలో రామ్సర్ సైట్లో సంబంధించి ముఖ్యమైన వాస్తవాలు ఇందాక చెప్పాం 91 ఉన్నాయి. మొట్టమొదటి రామ్సర్ సైటు చిల్కా సరస్సు ఒడిస్సాలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిల్కా సరస్సు ఎక్కడ ఉందని కూడా చాలాసార్లు మనల్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. దాంతోపాటు 1981లోనే కియోలాడియా జాతీయ పార్క్, ఇది రాజస్థాన్లో ఉంది. ఇది కూడా మనకి చిత్తడి నేలల రామ్సార్ విభాగంలో చేరడం జరిగింది. అతిపెద్ద రామ్సార్ సైట్ సరికి సుందర్బన్ మడ అడవులు, వెస్ట్ బెంగాల్.
1310 చదరపు కిలోమీటర్లు. అవి కొలతలు మనకు అనవసరం కానండి. సుందర్బన్స్ మడ అడవులు వెరీ ఇంపార్టెంట్, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు అని నేను అనుకుంటున్నానండి. ఒకసారి చెక్ చేసుకోండి. సుందర్బన్ మడ అడవులు. అతి చిన్న రామ్సార్ సైట్ వచ్చేసరికి రేణుకా వెట్లాండ్ అండి, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన రాష్ట్రం, ఇది ఇంపార్టెంట్ అండి, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక రామ్సార్ సైటు కొల్లేరు సరస్సు. 2002 మనకి ఇది రామ్సార్ సైట్స్లో చేరడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. IPL 2025లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? సో హూ వన్ ద ఆరెంజ్ క్యాప్ ఫర్ స్కోరింగ్ ద మోస్ట్ రన్స్ ఇన్ IPL 2024? సో ఇటీవల మనకి జూన్లోనే IPL ముగిసిందని తెలుసు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిందని తెలుసు. కాబట్టి అలా మనని అడిగితే క్వశ్చన్ ఎవరు విన్ అయ్యారు అంత ఈజీగా అడగడం అనుకుంటున్నానండి నేను. అందువల్ల క్వశ్చన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఇవ్వకుండా ఎవరు అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు అనే టాపిక్ మీద మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బెంగళూరులో తొక్కిసలాట జరిగి 11-12 మంది చనిపోవడం జరిగింది కదండి, దాని గురించి కూడా ఒక్కసారి చూసుకోండి. అంతగా అది ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సాయి సుదర్శన్ అండి. ఈ సాయి సుదర్శన్ అనే క్రీడాకారుడు మనకి అత్యధిక పరుగులు సాధించి మనకి ఆరెంజ్ క్యాప్ను గెలవడం జరిగింది. సో ఒకసారి మనకి IPL గురించి 2025 IPL గురించి ఒకసారి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో విన్నర్ బెంగళూరు, రన్నర్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అండి. ఓకే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా. అత్యధిక పరుగుల వీరుడు సాయి సుదర్శన్. ఓకే, అత్యధిక వికెట్లు ప్రసీద్ కృష్ణ అంటండి, గుజరాత్ టైటన్స్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, బొంబై ఇండియన్స్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కూడా సాయి సుదర్శన్కే దక్కింది. అండ్ సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ నికోలస్ పోరన్ అండి. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఈ అబ్బాయి అతి చిన్న వయసులో IPL ఆడిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన అబ్బాయి, గుర్తుపెట్టుకోండి, వైభవ్ సూర్యవంశీ. అత్యధిక ధర పలికింది వేలంపాటలో అత్యధిక ధర రిషబ్ పంత్ కండి. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోర్ అండి, ఇప్పుడు దాకా IPLలోనే అత్యధిక స్కోర్ ఇది 286/6 సాధించడం జరిగింది. ఇది మనకి IPL మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ అండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలికి భారతదేశం ఎన్నికైందండి. ఏ కాలానికి, ఎన్ని సంవత్సరాల కాలానికి మన భారతదేశం ఎన్నికైంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి 2026 నుంచి 28 వరకు ఈ 3 సంవత్సరాల కాలానికి మన భారతదేశం ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలికి ఎన్నికైందండి. నెక్స్ట్, భారత ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన ఈసీనెట్ యాప్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? సో మన ఎన్నికల సంఘం రూపొందించిన యాప్ అనేసరికి ఇంపార్టెంట్ అండి మనకి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏంటి ఈ యాప్ యొక్క ఇంపార్టెంట్? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఈసీనెట్ యాప్ లాంచ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో ఇది ఏంటంటే 40 యాప్స్ ఉన్నాయంటండి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, అన్నిటినీ ఏకం చేస్తుంది, ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది అంటండి. అన్నీ కూడా ఈ ఒక్క యాప్లోనే మనకి 40 యాప్ల ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట అండి. కాబట్టి అది మనకి ఈసీనెట్ యాప్. సో ఆన్సర్ వచ్చేసరికి B అండి. సో ఇలా ఉంటుంది ఈసీనెట్ యాప్. నెక్స్ట్, కొంతమంది కామెంట్ ఏంటంటే మీ మ్యాటర్ సరిగ్గా కనపడట్లేదు అని. సో అటువంటిది ఏదన్నా ఉంటే ఒకసారి చూడండి. నాకు తెలిసి మరి పెద్దగా అయితే నాకు ఆ కంప్లైంట్ రాలేదు. ఒకళ్ళిద్దరైతే అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి చూసుకోండి, సరిగ్గా రావట్లేదు అన్నారు. సో ఎనీహో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి. సరే, జూమ్ కూడా చేస్తున్నాను. సో ఈసీనెట్ అనేది భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన ఒక కొత్త ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది 40కి పైగా మొబైల్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్ని ఒకే చోట సమగ్ర ఇంటర్ఫేస్లోకి ఏకీకృతం చేయడమే ఇది లక్ష్యం. సో పోలింగ్ రోజున ప్రతి 2 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారులు నేరుగా ఓటర్ నమోదు వివరాలు నమోదు చేయగల సామర్థ్యం దీని ప్రధాన హైలైట్. సో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతి 2 గంటలకి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేది POలు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ ఇందులో ఎంటర్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు సమాచారం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండి. సో అది దానికి సంబంధించి ఎన్నికల సంఘం 1950 జనవరి 25న స్థాపించబడింది. ఆ రోజునే జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం, మనందరికీ తెలిసిందే. సో ఇక ఎన్నికల సంఘం గురించి కొంత బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధనలన్నీ ఉన్నాయి.
సో ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోకూడదు. ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి అది. ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది. ఏది ముందైతే అదే అమలు చేస్తారు. ప్రారంభంలో ఎన్నికల సంఘానికి ఒకే కమిషనర్ ఉండేవాడు. ప్రస్తుతం ముగ్గురు ఉంటున్నారు. అది ఎప్పటి నుంచి అంటే 1989 అక్టోబర్ 16 నుంచి ముగ్గురు కమిషనర్స్ మనకి ఉంటున్నారు. వీళ్ళ జీతభత్యాలు, వీళ్ళ తొలగింపు విధానం, వీళ్ళ హోదా అంతా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటుంది. సో అది ఎన్నికలకు సంబంధించండి. ఇంకా బ్రీఫ్గా కావాలంటే పాలిటీ వీడియో చేసినప్పుడు మీకు ఇంకా డీటెయిల్స్ అక్కడ అందించడం జరుగుతుంది. జనవరి 2026 నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా నిర్మించబడనున్న భారతీయ నగరం ఏది? విచ్ ఇండియన్ సిటీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు హోస్ట్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ బై January 2026? సో ఏ నగరం 2026 నాటికి జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా మారనుందంటే అమరావతి అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఈ విధంగా మారనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్. తొలిసారిగా అంతర్జాతీయ పరిపాలనా శాస్త్రాల సంస్థ IIAS ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధ్యక్ష పదవిని అది స్థాపించి 100 సంవత్సరాల చరిత్రలో ఇటీవలే భారతదేశం ఒకే ఒక్కసారి గెలిచిందండి. 2025-28 కాలానికి ఈ అంతర్జాతీయ పరిపాలనా శాస్త్రాల సంస్థ అధ్యక్షుడిగా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? సో 100 ఏళ్ల చరిత్రలో ఒకే ఒక్కసారి మన భారతదేశానికి ఇప్పుడు అవకాశం వచ్చిందంటండి 2025 నుంచి 28 కాలానికి. సో ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుతున్నా. రీసెంట్లీ వన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇట్స్ 100 years history, who was recently elected as the president of the International Institute of Administrative Services for the term 2025-28. సో ద ఆన్సర్ వచ్చేసరికి వి శ్రీనివాస్ గారండి. వి శ్రీనివాస్ అనే వ్యక్తి దీనికి ఎన్నిక అవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆయనకు సంబంధించిన చిత్రం. నెక్స్ట్, తమిళనాడులో ఇటీవల గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంగా ప్రకటించబడిన ప్రదేశం ఎక్కడ ఉంది? సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ తమిళనాడు రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ ద గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ? ఈ ఫ్లెమింగో బర్డ్స్ యొక్క శాంక్చురీగా తమిళనాడులో ఒక ప్రదేశాన్ని ప్రకటించారంటే అది ఏంటి అంటే ధనుష్కోడి. సో ఆ ప్రాంతాన్ని ప్రకటించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్ రిపోర్ట్ 2025ను గణాంకాల మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాలు సాధించడంలో భారతదేశం ఏ రంగంలో ఇంకా వెనుకబడి ఉంది? సో మొత్తం మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయండి. వీటిని సాధించడం 2030 కల్లా సాధిస్తామని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది, ప్రకటించింది. సో ఇంకా కొన్నిటిని సాధించింది, కొన్నిటిని సాధిస్తూ ఉంది. ఏ రంగంలో బాగా వెనకబడి ఉంది అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి క్లీన్ ఎనర్జీ అడాప్షన్ అండి. సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, విచ్ ఏరియా రిమైన్స్ ఏ ఛాలెంజ్ ఫర్ ఇండియా అచీవింగ్ ఇట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ అంటే ఆన్సర్ స్వచ్ఛమైన శక్తి ఉత్పాదన రంగంలో మన భారతదేశం ఇంకా ప్రస్తుతానికి వెనకబడి ఉంది. ఇక్కడ మొత్తం మీకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చానండి. ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ ఉంటాయి కదా, కంపల్సరీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మీకు క్వశ్చన్ ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు గుర్తుండాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 17 చదువుకోండి కంపల్సరీ మీకు. సరే, ఈ నివేదిక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమల్లో భారతదేశం సాధించిన పురోగతిని వివరిస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 29న గణాంకాల దినోత్సవం గుర్తుంచుకోండి, స్టాటిస్టిక్స్ డే ఇది. ఓకే, ఈ రోజున ఈ నివేదిక విడుదల అవుతూ ఉంటుంది. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రోగ్రామ్ రిపోర్ట్, నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2025 యొక్క కొన్ని ముఖ్యాంశాలు ఏంటి అంటే ఇక్కడ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చే జనాభా బాగా పెరిగిందంటండి. అంటే ఉచితాలు పొందే జనాభా బాగా పెరిగారు. 2016లో 22% సామాజిక భద్రతా పథకాలు పొందుతూ ఉంటే 2025 నాటికి 64.3% ఈ సామాజిక భద్రత అనేది అందుతుంది. ఓకే, నెక్స్ట్ గృహ వ్యయానికి సంబంధించిన గినీ కోఎఫిషియంట్. సో ఇది ఇంపార్టెంట్ అండి. గినీ కోఎఫిషియంట్ అనేది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఒకసారి. ఇది 2011-12లో 0.283 ఉండేది.
ఇప్పుడు అది 0.237కి తగ్గిందండి. సో గినీ కోఎఫిషియంట్ తగ్గిందంటే పేదరికం తగ్గిందని, ఆర్థిక అసమానతలు తగ్గాయి అని అర్థం అండి. అది కూడా అడుగుతాడు మనల్ని క్వశ్చన్గా. సో గినీ కోఎఫిషియంట్ తగ్గింది అంటే ఆదాయ అసమానతలు తగ్గాయి అన్నమాట అండి. అంటే ఉన్నవాళ్ళకి పేదవాళ్ళకి మధ్య భేదం కొంత తగ్గింది అని అర్థం అనమాట అండి. ఓకే, స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద స్టార్టప్స్ బాగా పెరిగాయని అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్రపంచ బ్యాంక్ యొక్క ఇటీవల డేటా ప్రకారం 2011-12 మరియు 2022-23 మధ్య రోజుకు $3 అనే నవీకరించిన పేదరిక రేఖ ఆధారంగా ఎంతమంది మిలియన్లు భారతీయులు తీవ్ర పేదరిక రేఖకు పైకి కదిలారు? సో క్వశ్చన్ ఏంటి అంటేనండి, ఇక్కడ ఇంతకుముందు 2011-12లో పేదరికం అనేది నిర్వచించినప్పుడు ఎవరో ప్రపంచ బ్యాంక్ ఇంత డాలర్లు పెట్టలేదండి. ఇప్పుడు ఏం చేసిందంటే $3 కంటే తక్కువ సంపాదించే వాళ్ళందరూ పేదవాళ్ళు అని చెప్పింది అనమాట అండి. సో ఇప్పుడు అలా చెప్పిన తర్వాత సో ఎంతమంది ఇండియాలో ఎంతమంది ఈ పేదరిక గీతను దాటి పైకి వచ్చారు, అంటే పేదరికం నుంచి బయటపడ్డారు అనేది క్వశ్చన్ అనమాట అండి. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం. అకార్డింగ్ టు ద రీసెంట్ వరల్డ్ బ్యాంక్ డేటా, హౌ మెనీ మిలియన్ ఇండియన్స్ మూవ్డ్ అబోవ్ ద ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్ బిట్వీన్ 2011-12 to 2022-23 బేస్డ్ ఆన్ ద అప్డేటెడ్ పావర్టీ లైన్ ఆఫ్ $3 ఏ డే. సో ఆన్సర్ వచ్చేసరికి 269 మిలియన్ల మంది పేదరికాన్ని దాటి బయటికి వచ్చారని చెప్పి మనకి నివేదిక తెలిపిందండి. సో ఒకసారి చూసుకోండి, వాల్యూ గుర్తుపెట్టుకోండి, 269 మిలియన్స్. అలాగే ఎన్ని డాలర్లు అండి? $3 పేదరిక పావర్టీ లైన్కి అవధిగా డిసైడ్ చేయడం జరిగింది. $3 కంటే తక్కువ సంపాదించే వాళ్ళందరూ పేదవాళ్ళు అనమాట ఒక రోజుకి. ఎవరి ప్రకారం అంటే ప్రపంచ బ్యాంక్ ప్రకారం. సో ఇక్కడ కొంత డేటా మీకు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. సో ఇంతకుముందు $2.15 ఉండేదండి. సుమారు $180 కంటే తక్కువ సంపాదించే వాళ్ళని తీవ్ర పేదలుగా పరిగణించేది. ఇప్పుడు దాన్ని పెంచి $3 ఎప్పుడు చేసిందంటే 2021లో దాన్ని $3కి పెంచారనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇవన్నీ డేటా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కొన్ని పథకాలు, ఏ పథకాల వల్ల భారతదేశంలో పేదరికం కొంత తగ్గింది అనే దానికి సంబంధించిన డేటా కూడా మీకు ఇక్కడ అందించడం జరిగిందండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇది 2014లో ప్రారంభించబడింది. మన అందరికీ తెలుసు. అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి మనకి ఏ బెనిఫిట్స్ వచ్చినా డైరెక్ట్గా అందులోకే వేసే ప్రోగ్రామ్ ఇదండి. నెక్స్ట్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది కూడా మనకు తెలిసింది, 2005లో ప్రారంభమైంది. కనీసం 100 రోజులు మనకి ఉపాధితో కూడిన వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలి గ్రామీణ ప్రాంతాలని దీని యొక్క లక్ష్యం. దీనివల్ల కూడా పేదరికం తగ్గడం అనేది జరిగిందండి. ఇక అజీవిక అనే పథకం, ఇది ఈ డ్వాక్రా గ్రూపులకి సంబంధించి ఈ పథకం గ్రామీణ పేదలను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళలో నైపుణ్యం, ఆర్థిక సహాయం, మార్కెట్ అనుసంధానాన్ని కల్పించడం, తద్వారా స్వయం ఉపాధిని పెంచే అవకాశాలు పెంచడం అనేది ఈ అజీవిక పథకం యొక్క లక్ష్యం అండి. నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన, ఇది పేదల్లోకెల్లా నిరుపేదలైన కుటుంబాలకు, గుర్తుపెట్టుకోండి, పేదలకెల్లా ఇంకా పేదవాళ్ళకి 35 కిలోల ఆహార ధాన్యాలు అత్యంత తక్కువ ధరకు అందించే పథకం ఈ అంత్యోదయ పథకం అండి. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈ పథకం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో తక్కువ ధరలో గృహాలు నిర్మించడం లేదా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం. సో ఈ పథకాల వల్ల మనకి పేదరికం అనేది కొంత భారతదేశంలో తగ్గింది అనేది మనకి ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట అండి. క్రింది వాటిలో ఇటీవల నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? సో ఏ కేంద్రపాలిత ప్రాంతం ఈ విధాన్ అప్లికేషన్ని ఇటీవల రీసెంట్గా స్టార్ట్ చేసింది? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీ రీసెంట్లీ లాంచ్డ్ ద నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్? అంటే ఈ విధాన్ అప్లికేషన్ అంటేనండి, మనకి విధానసభ అనగానే ఈ విధానసభ అంటే మనకి శాసనసభ, సో శాసన మండలి, ఇవన్నిటి కూడా డిజిటలైజ్ చేయడం అనేది ఈ విధాన అప్లికేషన్ యొక్క లక్ష్యం అండి. సో ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇలా వాళ్ళ యొక్క శాసన మండలిని డిజిటలైజ్ చేసింది, ఈ విధాన అప్లికేషన్ లాంచ్ చేసిందంటే పాండిచ్చేరి అండి ఆన్సర్. సో ఆన్సర్ పాండిచ్చేరి. అంటే మీకు ఎంత ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే క్వశ్చన్ చదివేసిన ఆన్సర్ టిక్ ఇది ఆన్సర్ అని చెప్పేయచ్చండి. ఒక్కసారి కొంచెం చెప్తే మనకు బాగా గుర్తుంటుంది, విన్నందుకు కొంచెం బాగా మనకు గుర్తుండే అవకాశం ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప నా వీడియో టైం పెంచేసుకోవాలనో లేదా మీ టైం తినేయాలనో కాదండి. అది కొంచెం అర్థం చేసుకోండి. అలా కూడా కొంచెం కామెంట్ రఫ్గా పెడుతున్నారు. ఓకే, సో ఇక్కడ మీ టైం వేస్ట్ చేయాలనేది ఎవరి ఉద్దేశము కాదండి. సో
అంటే చెప్తున్నాను కదండి, క్వశ్చన్ ఆన్సర్ చదువుకుని వెళ్ళిపోవచ్చు, దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదండి. ఈ మ్యాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా క్వశ్చన్ ఆన్సర్ చదువుకుని వెళ్ళిపోతే బాగోదనే ఉద్దేశంతో కొంత మీకు ఎక్స్ప్లెనేషన్తో కూడిన వీడియో రెడీ చేస్తున్నాను అనమాట. నేషనల్ ఈ విధాన అప్లికేషన్ ప్లాట్ఫామ్ ఇటీవల ప్రారంభించిన కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి. ఇదో 29వ శాసనసభ అంటండి ఇలా డిజిటలైజ్ చేయబడింది. సో గుర్తుపెట్టుకోండి, ఆ నెంబర్ ఇంపార్టెంట్ మనకి. సో ఈ పథకం మొత్తం 100% కేంద్ర నిధులతో కూడిన ప్రాజెక్ట్. ఏదైనా అడగవచ్చు, నేవా ఈ అప్లికేషన్ ఎంత రేషియో ఎంత అని అడగొచ్చు, కేంద్ర రాష్ట్రాల మధ్య రేషియో. గుర్తుపెట్టుకోండి, 100% కూడా కేంద్ర నిధులతోనే నడుస్తుంది అంటండి ఇది. శాసన ప్రక్రియను డిజిటలైజ్ చేయడం, ప్రస్తుత కాగితరహిత వ్యవస్థను భర్తీ చేయడం దీని ప్రధాన లక్ష్యం. కాగితరహిత అయి ఉండదండి ఇది, ఆల్రెడీ కాగితరహిత అయితే ఇంకా భర్తీ చేసేది ఏముంది అంటే కాగితాలు లేకుండా చేయడం. ఓకే, డిజిటలైజ్ చేయడం అంటే. సో నాగాల్యాండ్ అనేది మొట్టమొదటిసారిగా ఈ విధాన అప్లికేషన్లో చేరిన రాష్ట్రం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి నాగాల్యాండ్. ఓకే, ఢిల్లీ 28వది, ఇప్పుడు 29వదిగా మనకి పాండిచ్చేరి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి నేవాలో 2024లో జాయిన్ అయిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చేసరికి 2018లోనే, అంటే ఇక్కడ మొదటిది 2022 నాగాల్యాండ్ అన్నప్పుడు మరి 2018లో తెలంగాణ ఎలా ఫస్ట్ అవుద్దని అడగండి. తెలంగాణ 2018లోనే ఈ నేవా అప్లికేషన్ తీసుకొస్తున్న టైంలో వన్ ఆఫ్ ది ట్రైనింగ్స్, అదే దాన్ని ఏమంటారంటే ఒక ప్రాజెక్ట్గా ముందు కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడతారు కదండి, అలా మనకి తెలంగాణలో దీన్ని ఒక ప్రాజెక్ట్గా దీన్ని ముందుగా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ ట్రైనింగ్ కూడా, తెలంగాణ ట్రైనింగ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. కాకపోతే నేను వెతికాను కానీ తెలంగాణ ఎప్పుడు జాయిన్ అయింది అనేది నాకు ఎక్కడ దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, ఐసీసీ ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 టైటిల్ని గెలుచుకున్న దేశం ఏది? హూ వన్ ద ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ అంటే సౌత్ ఆఫ్రికా అండి. దీనికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు. సో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్, మ్యాచ్ అవార్డు మాత్రం మాక్రమ్కి వచ్చింది. ఎక్కడ జరిగిందంటే లండన్లో జరిగిందండి, లార్డ్స్. నెక్స్ట్, యాక్సియం 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి సుభాష్ శుక్లా గారండి. విచ్ ఇండియన్ ఆస్ట్రోనాట్ బికెమ్ ద ఫస్ట్ టు విజిట్ ద ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఎ పార్ట్ ఆఫ్ యాక్సియం 4 మిషన్ అని ఇవ్వడం జరిగింది, సుభాష్ శుక్లా గారండి. సో యాక్సియం 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మొదటి భారతీయ వ్యోమగామిగా సుభాష్ శుక్లా గారు రికార్డు సృష్టించారు. ఓకే, 1984 రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ పౌరుడు కాగా సుభాష్ శుక్లా ప్రత్యేకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొదటి భారతీయుడు. సో అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తి అంటే రాకేష్ శర్మ, అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన వ్యక్తి సుభాష్ శుక్లా. ఓకే, ఇతను గగన్యాన్ మిషన్లో కూడా పార్టిసిపేట్ చేయనున్నారండి, అది గుర్తుపెట్టుకోండి. గగన్యాన్ గురించి సెపరేట్గా చూద్దాం, అది కరెంట్ అఫైర్ అంటే జూన్లో లేదు కాబట్టి దాని గురించి ఇక్కడ చెప్పలేదు నేను. సో యాక్సియం 4 అనేది భారతదేశం, పోలాండ్ మరియు హంగేరీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఐఎస్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఫాల్కన్స్ 9 ర్యాకెట్లో కేప్ కెనడీ స్పేస్ సెంటర్ ద్వారా ఈ ప్రయోగం అనేది జరిగిందండి. నెక్స్ట్, మిస్ ఇండియా 2025 టైటిల్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు? హూ వన్ ద మిస్ వరల్డ్, మిస్ ఇండియా అని చదివినట్టున్నాను ఇందాక. మిస్ వరల్డ్ 2025 టైటిల్ గెలుచుకున్నది ఎవరు? హూ వన్ ద మిస్ వరల్డ్ 2025 టైటిల్? సుచాత చువాంగ్శ్రీ అనే ఆవిడ ఈ మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకుంది. మనకు తెలిసిందే, మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఈ అమ్మాయి థాయిలాండ్కి సంబంధించిన అమ్మాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలు అండి ఇవి. ఆతిథ్య దేశం భారతదేశం, హైదరాబాద్, తెలంగాణ. సో అది మిస్ వరల్డ్కి సంబంధించి. నెక్స్ట్, 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ద 2025 ఫ్రెంచ్ ఓపెన్? ఆన్సర్ వచ్చేసరికి అల్కరాజ్ అండి. అల్కరాజ్ అనే వ్యక్తి క్రీడాకారుడు ఈ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకోవడం జరిగింది. సో మహిళల గురించి కూడా చూస్తున్నట్లయితే మహిళల్లో గెలిచింది కోకో గాఫ్ అనే అమెరికా క్రీడాకారిణి గెలిచింది. అల్కరాజ్ది స్పెయిన్ అండి. ఇతను ఎవరి మీద నెగ్గాడంటే జానిక్ సిన్నర్ అనే వ్యక్తి మీద నెగ్గాడు. కోకో గాఫ్ ఏమో సబలంక మీద గెలవడం జరిగింది. సబలంక అనే ఆవిడ నెంబర్ 1 టెన్నిస్లో ప్రస్తుతం నెంబర్ 1 క్రీడాకారిణి అరియానా సబలంక అండి. ఆవిడ మీద గెలవడం జరిగింది కోకో గాఫ్. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంక్ ఎంత? సో
సో వాట్ ఈస్ ద ఇండియన్స్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025? ఆన్సర్ వచ్చేసరికి 131 అండి. 131వ ర్యాంకులో మన ఇండియా ప్రస్తుతం ఉంది. ఇంతకు ముందు మీద 2 ర్యాంకులు దిగజారింది అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దాం మ్యాటర్ ఇక్కడ. అంతేనండి, ఇంతకుముందు 129వ ర్యాంకులో ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి 131కి మన భారతదేశం ర్యాంక్ దిగజారింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ 148 దేశాల్లో 131వ దేశంగా నిలిచింది. ఇంతకుముందు 129వ ర్యాంక్ నుండి 2 స్థానాలు దిగజారింది. దీనిని ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది దీన్ని ప్రచురిస్తుంది. సో మన స్కోర్ వచ్చేసరికి ఇండియా స్కోర్ 64.1 అండి, జెండర్ పారిటీ స్కోర్ అనేది. కారణం ఏంటి అంటే పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోయిందంటే అండి. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే పార్లమెంట్లో, ఈ బిట్ కూడా ఇంపార్టెంట్, 13.8% ఉన్నారండి. అలాగే మంత్రి పదవుల్లో అయితే 6.5% నుండి 5.6%కి మంత్రి పదవుల్లో మహిళా ప్రాతినిధ్యం తగ్గిపోయింది. ఇక ఐస్లాండ్ 16 సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలుస్తుందంటండి. వెరీ గ్రేట్ అండి ఇది. నెక్స్ట్ ఫిన్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్ మరియు న్యూజిలాండ్ మిగతా స్థానాల్లో ఉన్నాయి. సో అది జెండర్ గ్యాప్ ఇండెక్స్ సంబంధించి నివేదిక అండి. క్రింది భారత క్రికెట్ దిగ్గజాల్లో ఎవరు ఇటీవల ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ క్రికెటర్ లెజెండ్స్ వాజ్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ఫేమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది 2025 క్లాస్? సో 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరు చేరారు? ఆన్సర్ వచ్చేసరికి ఎంఎస్ ధోని గారండి. ఎంఎస్ ధోని మనకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో సభ్యత్వం ఇచ్చారు ఇతనికి. సో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు. ఈ గౌరవం పొందిన 11వ భారతీయ క్రికెటర్గా ఇతను నిలిచాడు. అది ఇంపార్టెంట్ అండి. సో ఇతనితో పాటు 2025లో ఇంకెవరెవరు మనకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు అనేది కూడా చూసుకుంటే, మాథ్యూ హెడన్ ఆస్ట్రేలియా, గ్రేమ్ స్మిత్ సౌత్ ఆఫ్రికా, హసీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా, డానియల్ వెటోరీ న్యూజిలాండ్. మహిళల క్రీడాకారులకు వచ్చేసరికి సారా టేలర్ ఇంగ్లాండ్, సనా మీరా పాకిస్తాన్. ఓకే, సో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరాలి అంటే కండిషన్స్ ఏంటి అంటే రిటైర్మెంట్ ప్రకటించి 5 సంవత్సరాలు పూర్తవ్వాలి, వన్డేలు టెస్టుల్లో కనీసం 8,000 20 సెంచరీలైనా చేసి ఉండాలి, బౌలర్ అయితే 200 వికెట్లు తీసి ఉండాలి. సో ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి. ఓకే, మీకు కావాలనుకుంటే మీరు నోట్ చేసుకుంటానంటే దాన్ని పాస్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 51వ G7 సదస్సు క్రింది వాటిలో ఏ ప్రదేశంలో జరిగింది? The 51st G7 summit was conducted in which of the following locations అనేది క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చేసరికి కెనడాలోని కననస్క్రిస్. ఏమన్నా ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే తప్పులు చదివేస్తున్నాను అనకండి. కననస్క్రిస్ అనే ప్రదేశం కెనడాలో మనకి ఇది జరిగిందండి, 51 G7 సదస్సు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం అంతటా వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించడానికి ఏ డిజిటల్ పోర్టల్ ప్రారంభించబడింది? సో మనకు తెలుసు కదండి, ఇది ఇటీవల చట్టం జరిగింది, వక్ఫ్ చట్టం చేశారు. ముస్లిమ్స్ ఆస్తులకు సంబంధించి, ముస్లిం బోర్డులకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన చట్టం అండి ఇది. దీనికి సంబంధించి పర్యవేక్షించడానికి ఒక డిజిటల్ పోర్టల్ని ప్రారంభించబడింది. ఆ పోర్టల్ పేరు ఏంటి అంటే ఆన్సర్ ఉమీద్ అండి. ఉమీద్ అనే పోర్టల్ ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పర్యవేక్షిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోని ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే వంతెన ఏ నదిపై నిర్మించబడింది? సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ద వరల్డ్స్ హైయెస్ట్ సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? ఆన్సర్ సరికి చెనాబ్ అండి. చెనాబ్ నది మీద దీన్ని నిర్మించడం జరిగింది. సో ప్రధానమంత్రి మోడీ గారు ఇటీవల ప్రారంభించిన చెనాబ్ రైల్వే వంతెన ప్రపంచంలో ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే వంతెన. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చెనాబ్ నదిపై దీన్ని నిర్మించారు. ఇది ఏ రైలు మార్గంలో ఉందనేది ఇంపార్టెంట్ అండి. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్లో భాగంగా దీన్ని నిర్మించారు. దీనివల్ల కాశ్మీర్లో కనెక్టివిటీ మెరుగుపడడం జరుగుతుంది. ఇది నదీ మట్టం నుండి సుమారు 359 మీటర్లు ఎత్తులో ఉన్నది. ఇది ఈఫిల్ టవర్ యొక్క ఎత్తుని మించిపోయిందంటండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి పాఠశాల విద్యార్థులకు 6 లక్షల స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేసే పథకాన్ని ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది? విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ స్కీమ్ టు డిస్ట్రిబ్యూట్ 6 lakh స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ టు స్కూల్ చిల్డ్రన్ టు క్రబ్ ప్లాస్టిక్ పొల్యూషన్? ఆన్సర్ సరికి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఈ వాటర్ బాటిల్స్ని అప్లై చేయడం జరిగింది. 2025 నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్ ఇన్ 2025? మ్యాగ్నస్ కార్ల్సన్ అనే అతను దీన్ని గెలుచుకోవడం జరిగిందండి. ప్రపంచ నెంబర్ 1 అంటే మొన్న గుకేష్ నెగ్గాడు, కానీ యాక్చువల్గా అయితే ఇతన్ని ప్రపంచ నెంబర్ 1 చెస్ క్రీడాకారుడు అని పిలుస్తారండి, క్లార్సన్. 2025 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? వాట్ వాజ్ ద ఇండియన్ ర్యాంక్ ఇన్ ద ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025? సో ఆన్సర్ వచ్చేసరికి 2వ ర్యాంక్లో మన భారతదేశం నిలవడం జరిగిందండి. సో మే 27 నుండి మే 31 వరకు జరిగినాయండి ఇవి. రిపబ్లిక్ ఆఫ్ కొరియా గుమీలో జరిగినాయి 26వ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు. ఇందులో భారతదేశం పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. మొత్తం 24 పథకాలు, అందులో 8 బంగారు పథకాలు సాధించి 2వ స్థానంలో నిలిచింది. చైనా మొదటి స్థానంలో నిలిచిందండి. జపాన్ 3వ స్థానంలో నిలిచింది. తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ బంగారు పథకాన్ని గెలవడం జరిగింది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే గుల్వీర్ సింగ్ మనకి పరుగు పందెంలో 2 బంగారు పథకాలు సాధించి ఇతను కూడా ప్రముఖంగా పేరు వినపడుతుందండి, గుల్వీర్ సింగ్. ఓకే, అలాగే పూజా సింగ్ అనే అమ్మాయి హై జంప్లో బంగారు పథకాన్ని సాధించింది. నందిని అగసరా, ఓకే, ఈ అమ్మాయి హెప్టాథ్లాన్లో కూడా బంగారు పథకాన్ని సాధించింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతి ఎర్రాజీ అలాగే గుల్వీర్ సింగ్. రాజీవ్ గాంధీ వన్ సమర్థన్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతీయ రాష్ట్రం ఏది? విచ్ ఇండియన్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన? సో ఆన్సర్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ ఈ పథకాన్ని ప్రారంభించింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, ఓకే, అనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకానికల్లా 2026 నాటికి హిమాచల్ ప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ స్టేట్గా మార్చాలనే ఆలోచన కొద్దీ ఈ పథకాన్ని ప్రారంభించిందండి. 2025లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్? ఓకే, ఆప్షన్స్ ఈ పక్కకు వచ్చేసిందండి. ఏ కనపడట్లేదు ఏంటో అనుకున్నాను, సారీ అండి, ఏ పైకి వెళ్ళింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ మహేంద్రదేవ్ అండి. డాక్టర్ ఎస్ మహేంద్రదేవ్ అనే అతను ఈ ఆర్థిక సలహా మండలికి కొత్త చైర్మన్గా ఎన్నికవడం జరిగిందండి. ఇతను ముందు సుమన్ బేరీ అనే అతను ఆ స్థానంలో ఉండేవారు. అతని స్థానంలో ఈయన ఈ మహేంద్రదేవ్ అనే అతను నియమితులు అవ్వడం జరిగిందండి. ఇటీవల 2024-25లో నిర్వహించిన చిరుతపులుల జనాభా సర్వే ఆధారంగా భారతదేశంలో ఏ నగరం చిరుత రాజధానిగా ప్రకటించబడింది? విచ్ సిటీ ఇన్ ఇండియా హ్యాజ్ రీసెంట్లీ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ ద లెపర్డ్ క్యాపిటల్ బేస్డ్ ఆన్ ద రీసెంట్ సర్వే 2024-25 ఆఫ్ ఇట్స్ లెపర్డ్ పాపులేషన్? సో ఇందులో ఎవరు అంటే బెంగళూరు అండి. బెంగళూరు లెపర్డ్ క్యాపిటల్గా ప్రకటించబడడం జరిగింది. చిరుత జనాభా ఎక్కువగా ఉందంటండి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో. సో అది దాని యొక్క ఆన్సర్. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త పురస్కారాన్ని ఇటీవల ఎవరు అందుకున్నారు? హూ రీసెంట్లీ రిసీవ్డ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎన్విరాన్మెంటలిస్ట్ అవార్డ్ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2025? సో ఆన్సర్ వచ్చేసరికి ఆచార్య ప్రశాంత్ గారండి. ఆచార్య ప్రశాంత్ గారు ఈ అత్యంత ప్రభావవంతమైన పర్యావరణవేత్త పురస్కారాన్ని పొందడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇతనేనండి ఆచార్య అని పేరేంటి, ఆచార్య ప్రశాంత్ గారండి. నెక్స్ట్, ఇన్ విచ్ కంట్రీ ఆర్ కంట్రీస్ విల్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 బీ హెల్డ్? 2025 మహిళల ఐసీసీ ప్రపంచ కప్ అండి, వన్డే ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహించనున్నారు అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా మనకి ఈ ప్రపంచ కప్ను నిర్వహించనుందండి. ఇక్కడ ఎన్నో ఎడిషన్ అనేది గుర్తుపెట్టుకోండి, 13వ ఎడిషన్. భారతదేశం ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఇది 4వసారి. సో ఆ 2 పాయింట్లు మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి నీటి అడుగున అండర్ వాటర్ మ్యూజియం మరియు కృత్రిమ పగడపు దెబ్బలు ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయబడుతున్నాయి?
ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం అండ్ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ స్టేట్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఈ అండర్ గ్రౌండ్ మ్యూజియం, అండర్ వాటర్ మ్యూజియం, అలాగే ఆర్టిఫిషియల్ పగడపు దిబ్బలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ప్రదేశం వచ్చేసరికి సింధుదుర్గ్ జిల్లాలో వెంగుర్ల అనే ప్రాంతం వద్ద దీన్ని నివాటి రాక్స్ అనే ప్రాంత సమీపంలో భారత నావికాదళం మరియు డీకమిషన్ చేయబడ్డ ఒక యుద్ధ నౌక, దాని పేరు గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ గుల్దార్ అనే దాంట్లో నీటి అడుగున మ్యూజియంని ఏర్పాటు చేయనున్నారండి. నెక్స్ట్, ఇటీవల మాల్దీవులు గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా నియమితులైన భారతీయ నటి ఎవరు? విచ్ ఇండియన్ యాక్ట్రెస్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ టూరిజం అంబాసిడర్ ఫర్ ద మాల్దీవ్స్? సో ఆన్సర్ సరి కత్రినా కైఫ్ అండి. కత్రినా కైఫ్ ఇటీవల గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా మాల్దీవ్స్కి నియమించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు కదండి, అది ఏ థీమ్తో జరిపారు? వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ ఇన్ విశాఖపట్నం? ఆన్సర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అండి. సో 42కి ఆన్సర్ సి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నంలో జరిగింది కాబట్టి మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది దీని యొక్క ఆన్సర్ అండి. విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున జరిగింది. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు సుమారు 26 నుంచి 28 కిలోమీటర్ల మేర దీన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పేరు యోగా ఆంధ్ర అని పేరు పెట్టడం జరిగిందండి. సో థీమ్ వచ్చేసరికి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఈ థీమ్ని ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక నెల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యోగా మాసం అనేదాన్ని నిర్వహించడం కూడా జరిగింది. సో ఇది గిన్నిస్ బుక్లో కూడా రికార్డుగా నమోదైందండి. సుమారు ఎంతమంది చేశారనే దాని ఆధారంగా పాత రికార్డుని బ్రేక్ చేస్తూ ఇది గిన్నిస్ బుక్లోకి ఎక్కిందంటండి. చాలా ఇంపార్టెంట్ మనకి. సో మొట్టమొదటి యోగా డే ఎప్పుడు నిర్వహించారంటే 2015లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరిగింది 11వ ఎడిషన్ అండి యోగా డే సెలబ్రేషన్స్లో. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఇన్ విచ్ సిటీ వాజ్ ఇండియాస్ ఫస్ట్ అగ్రి డ్రోన్ ఇండిజినైజేషన్ ఫెసిలిటీ ఇనాగ్రేటెడ్? అంటే మన భారతదేశ నైపుణ్యంతో టెక్నాలజీతో ఈ డ్రోన్స్ని అగ్రికల్చర్ డ్రోన్స్ తయారు చేసే ఫెసిలిటీని ఏ నగరంలో ఏర్పాటు చేశారు అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి చెన్నై అండి. చెన్నై నగరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం. నెక్స్ట్ 44, వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 రిలీజ్డ్ బై ద వరల్డ్స్ ఎకనామిక్ ఫోరం? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 71 అండి. సో 71st ర్యాంక్లో మన భారతదేశం నిలవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి స్వీడన్ అండి. ఈ లిస్టులో టాప్లో ఉన్న దేశం ఏంటంటే స్వీడన్. మన భారతదేశం 71వ ర్యాంకులో నిలిచింది. ఇటీవల 15,916 జీపీయూలు కలపడం వలన ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణన సామర్థ్యం 34,000 జీపీయూలకు పెరగడం వలన ఇండియా ఏఐ మిషన్ వార్తల్లో నిలిచింది. సో అలా ఇండియా ఏఐ మిషన్ వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే మన భారతదేశం యొక్క ఏఐ గణన సామర్థ్యం బాగా పెరిగిందండి. అయితే ఇండియన్ ఏఐ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? సో ఇండియా ఏఐ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి 2024. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూసుకోండి. డ్యూ టు ద రీసెంట్ ఎడిషన్ ఆఫ్ 15,916 జీపీయూస్ ఇంక్రీజింగ్ ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ టు ఓవర్ 34,000 జీపీయూస్, ద ఇండియా ఏఐ మిషన్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్. సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియా ఏఐ మిషన్ లాంచ్డ్? సో ఇండియా ఏఐ మిషన్ ఎప్పుడు లాంచ్ అయిందంటే 2024లో లాంచ్ అయిందండి. ఇక్కడ జీపీయూ అంటే ఏంటి అని కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండి, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామండి. ఈ మిషన్ కోసం మొత్తం రాబోయే 5 ఏళ్ళు అంటే 2024లో స్టార్ట్ అయింది కదండి, రాబోయే 5 ఏళ్లలో సుమారు 10,000 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఇందులో ఏఐ కోష్ అనేది ఒక ప్లాట్ఫామ్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇది ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటా సెట్లు,
కంప్యూటింగ్ వనరులు మరియు ఇతర కీలక వనరులను అందించే ఒక ప్లాట్ఫామ్. ఏఐ కోష్ అనే పేరు చాలా ఇంపార్టెంట్ అండి. ఏఐ కోష్ ఏం చేస్తుంది అనేది ఒక్కసారి చూసుకోండి. ఆర్టిఫిషియల్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటా అంతా దీని దగ్గర ఉంటుందంటండి. కంప్యూటింగ్ వనరులు అలాగే ఇతర కీలక వనరులన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంటాయి. అది ఏఐ కోర్స్. అలాగే జ్ఞాని ఏఐ అనేది కూడా ఉందండి. భారతీయ భాషల్లో ఏఐ మోడల్ అభివృద్ధి చేయడానికి, తద్వారా స్థానిక భాషల్లో కమ్యూనికేషన్ని మరింతగా పెంచడానికి, పరస్పర చర్యలు మెరుగుపరచడం కోసం ఈ జ్ఞాని ఏఐ అనే దాన్ని తీసుకొచ్చారండి. జ్ఞాని ఏఐ 10 మరియు అంతకంటే ఎక్కువ భారతీయ భాషల్లో శిక్షణ పొందిన ఏఐ వ్యవస్థను రూపొందిస్తుంది. సుమారు 10 భారతీయ భాషల్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రూపొందిస్తుందంటే ఏఐ జ్ఞాని. 2 ఇంపార్టెంట్ మనకి, ఏఐ కోష్, ఏఐ జ్ఞాని. ఇక జీపీయూ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ అనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీ గారికి ప్రదానం చేసిన దేశం ఏది? విచ్ కంట్రీ బెస్టోవ్స్ ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్? సో మోదీ గారికి ఈ అవార్డు ప్రకటించిన దేశం ఏది అంటే సైప్రస్ అండి. సైప్రస్ దేశం ఈ అవార్డుని మోదీ గారికి ప్రకటించింది. ఇటీవలే మన మోదీ గారు అక్కడికి సందర్శించారండి. సో ఇది 2 దశాబ్దాలకు పైగా భారత ప్రధాని సైప్రస్ చేసిన మొదటి పర్యటన అంటే సుమారు 20 సంవత్సరాలుగా మన భారత ప్రధాని అక్కడికి వెళ్ళడం జరగలేదంటండి. ఈ పర్యటన జూన్ 15-16 మధ్య జరిగింది. కెనడా G7 సమ్మిట్ కోసం వెళుతూ మధ్యలో ఈ 3 దేశాలు నేను పర్యటించారంటండి. ఇది ఒకటి కెనడా, ఇంకోటి క్రొయేషియా, అలాగే ఇక్కడ సైప్రస్. ఈ మూడింటిని ఆయన కలుపుకొని 3 దేశాల పర్యటనలో భాగంగా ఇది ఉంది. సైప్రస్ అధ్యక్షుడు భారత ప్రధానికి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ని ప్రదానం చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ కాలంలో న్యాయ సంస్కరణల గురించి చర్చించే మోదీస్ నీతి శాస్త్ర ది వరల్డ్ ఈజ్ హిజ్ ఐస్టర్ అనే పుస్తక రచయిత ఎవరు? మోడీస్ నీతి శాస్త్ర ద వర్డ్స్ హిజ్ ఆయిస్టర్ విచ్ డిస్కసెస్ ద లీగల్ రిఫార్మ్స్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ టెన్యూర్. సో ఇక్కడ కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ అయి పడ్డాయండి. సో నరేంద్ర మోడీ గారి పదవీ కాలంలో తీసుకొచ్చిన ఈ న్యాయ సంస్కరణ గురించి చర్చించే పుస్తకం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎవరు రాశారు? ఓకే, పుస్తక రచయిత ఎవరు అనేది క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆదిశ్ సి అగర్వాల్ అనే అతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. ఆదిశ్ సి అగర్వాల్ గారు ఈ పుస్తకాన్ని రాశారు, గుర్తుపెట్టుకోండి. మోదీ గారి మీద రాసిన పుస్తకం కాబట్టి మనకి ఇంపార్టెంట్ అండి. 2025 జూన్లో మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ రైఫిల్ లేదా పిస్టల్ కప్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది? హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఎట్ ద ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ ఆర్ పిస్టల్ హెల్డ్ ఇన్ మ్యూనిచ్ ఇన్ జూన్ 2024? సో ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్, అలాగే మన భారతదేశం ఎన్ని మెడల్స్ గెలిచింది ఇంపార్టెంట్. ఇంతకీ ఏ కప్ అండి ఇది? ఐఎస్ఎస్ఎఫ్. ఓకే, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్. ఓకే, అదండి ఐఎస్ఎస్ఎఫ్ అంటే. సో భారతదేశం ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి 4 మెడల్స్ని ఇక్కడ భారతదేశం గెలుచుకోవడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి 4. నెక్స్ట్, ఇటీవల ప్రాంతీయ సంఘర్షణల మధ్య ఇరాన్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ లాంచ్డ్ బై ద ఇండియన్ మిలిటరీ టు ఎవాక్యుయేట్ ఇండియన్ నేషనల్స్ ఫ్రమ్ ఇరాన్ అడ్మిస్ట్ రీసెంట్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్? సో ఈ గొడవల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారతీయులందరినీ మనం తీసుకొచ్చేసామండి. దానికోసం చేపట్టిన ఆపరేషన్ సింధు. ఓకే, సుమారు 3500 మందిని తీసుకొచ్చేసారంటండి. ఎక్కడి నుంచి? ఇరాన్ నుంచి. అలాగే ఇజ్రాయిల్ నుంచి కూడా 800 మందిని తీసుకొచ్చేసారంట. ఎప్పుడు జరిగిందంటే ఈ ఆపరేషన్ జూన్ 18, 2025 ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ కాదండి, ఆపరేషన్ సింధు. ఓకే, దగ్గరలో ఉంది సింధుకి. జూన్ 13, 2025 ఇరాన్ యొక్క అణు మరియు సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ప్రారంభించిన ఆపరేషన్ ఇది. సో ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడి చేసిందండి. ఒక ఆపరేషన్ పేరు పెట్టారు దానికి. దాని పేరేంటి? విచ్ ఆపరేషన్ వాజ్ లాంచ్డ్ బై ఇజ్రాయిల్ ఆన్ 13th June 2025 టార్గెటింగ్ ఇరాన్స్ న్యూక్లియర్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీని పేరేంటి అని అడిగితే ఆపరేషన్
రైజింగ్ లైన్ అండి, ఇది ఆపరేషన్ పేరు. ఈ ఆపరేషన్ని ఇజ్రాయెల్ చేపట్టింది ఇరాన్ మీద. శక్తి విన్యాసం ఏ రెండు దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం? ఎక్సర్సైజ్ శక్తి ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ టూ స్టేట్స్? సో భారతదేశం కామనేనండి, వేరే దేశం నెక్స్ట్ దేశం ఏంటి శక్తి అనేది ఏ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు ఫ్రాన్స్ అండి. ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య ఈ శక్తి జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ అనేవి జరిగాయి. సో విన్యాసం పేరు శక్తి. పాల్గొన్న దేశాలు భారత్ మరియు ఫ్రాన్స్. ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలని గుర్తుపెట్టుకోండి. ఈ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యంటే 2011 నుంచి మనం చేస్తున్నాం. ఇప్పుడు జరిగింది 8వ ఎడిషన్ అంటండి. ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లోని క్యాంప్ లార్జాక్ లా క్యావరీ అనే ప్రదేశాల్లో ఇది జరిగింది. ఇంకా మనకి ఫ్రాన్స్తో ఇతర విన్యాసాలు కూడా ఉన్నాయండి. వాటి పేరు గరుడ ఒకటి, ఇది ఉమ్మడి వాయు విన్యాసం. వరుణ ఒకటి, ఉమ్మడి నౌకాదళ విన్యాసం. డెజర్ట్ నైట్, ఇది ఉమ్మడి వాయు విన్యాసం. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఫ్రాన్స్తో మన భారతదేశానికి ఉన్న ఉమ్మడి సైనిక విన్యాసాలండి. టైగర్ క్లా వ్యాయామం, టైగర్ క్లా ఎక్సర్సైజ్ అండి, ఒక ప్రత్యేక దళాల విన్యాసం. మొదటిసారి ఇది జరగడం ఏ ఏ దేశాల మధ్య నిర్వహించబడింది? సో మొదటిసారి కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ అండి మనకి. ద టైగర్ క్లా ఎక్సర్సైజ్ ఎ స్పెషల్ ఫోర్సెస్ డ్రిల్ వాజ్ ఫస్ట్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? సో ఇండియా మరియు అమెరికా అండి. ఇండియా అమెరికా మధ్య ఈ టైగర్ క్లా అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సాంస్కృతిక సామాజిక మరియు మతపరమైన పుస్తకాలు సరసమైన డెలివరీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త అంకితమైన తపాలా సేవ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ డెడికేటెడ్ పోస్టల్ సర్వీస్ లాంచ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ ద అఫోర్డబుల్ డెలివరీ ఆఫ్ ఎడ్యుకేషనల్, కల్చరల్, సోషల్ అండ్ రిలీజియస్ బుక్స్? సో తపాలా శాఖ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు ఏంటి? విద్యావాహిని అండి. సారీ తప్పండి, విద్యావాహిని కాదు, జ్ఞాన పోస్ట్ అండి ఇది. విద్యావాహిని కాదు, జ్ఞాన పోస్ట్ అనేది మనకి తపాలా శాఖ ప్రారంభించిన పథకం. ఈ పుస్తకాలు ఇవన్నీ సరసమైన డెలివరీ చేస్తుంది అంటండి. సో జ్ఞాన్ పోస్ట్ అండి దీని ఆన్సర్. నెక్స్ట్, జూన్ 2025లో దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడడం వలన అనేక మరణాలు, ఆస్తి నష్టం సంభవించాయి. అయితే ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ప్రకారం భారతదేశ వైశాల్యంలో ఎంత శాతం కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కలిగి ఉంది? సో బేస్డ్ ఆన్ ద ల్యాండ్ స్లైడ్ అట్లాస్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్ ఎక్స్క్లూడింగ్ స్నో కవర్డ్ ఏరియా? సో మంచు పర్వతాలు ఆ ప్రదేశం కాకుండా మిగతా ఎంత శాతం మనకి ఈ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కలిగి ఉంది మన భారతదేశం అంటే 12.6% అండి. అందులోనూ ఎక్కువగా ఈ ఈశాన్య రాష్ట్రాలు, ఈ హిమాలయాలు ఈ ప్రాంతం, అలాగే మనకి ఈ కేరళ ఈ ప్రాంతం అండి, వెస్ట్రన్ ఘాట్స్ అండి, ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కొండ చర్యలు అవి విడిగిపడడానికి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి మనకి ఈ రిపోర్ట్స్ అట్లాస్ చెప్తుందండి. అట్లాస్ని ఎవరు రూపొందించారంటే ఇస్రో మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఈ రెండు కలిపి మనకి ఈ అట్లాస్ని రూపొందించడం జరిగిందండి. సో 12.6% కొండ చర్యలు విరిగిపడడానికి అవకాశం ఉందని చెప్పి మనకి ఈ అట్లాస్ తెలుపుతుంది. జూన్ 2025లో ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఇరాన్ ప్రతీకార చర్యగా ప్రారంభించిన ఆపరేషన్ ఇది. సో ఇందాక ఏం చూసామంటే ఇజ్రాయిల్ ఇరాన్ మీద చేసిందండి రైజింగ్ లైన్ అని. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది. దానికి పెట్టిన ఆపరేషన్ ఏంటి? విచ్ ఆపరేషన్ వాజ్ లాంచ్డ్ బై ఇరాన్ అగెన్స్ట్ ఇజ్రాయిల్ ఇన్ జూన్ 2025 యాజ్ రిటలిటరీ మెజర్స్? ఆన్సర్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అండి. ఆల్రెడీ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1, 2లో ఉన్నాయి. ఇది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేదాన్ని మనకి ఇజ్రాయిల్ మీద ఇరాన్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా మహిళా రైతుల అంతర్జాతీయ సంవత్సరంగా ఏ సంవత్సరం ప్రకటించబడింది? సో విచ్ ఇయర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్స్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్స్ ఫార్మర్గా ఏ సంవత్సరాన్ని ఇటీవలే జూన్లో ప్రకటించడం జరిగిందండి. ఏ సంవత్సరాన్ని అలా ప్రకటించారంటే 2026ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్ అండి. గుర్తుపెట్టుకోండి అది. భారతదేశంలో మొదటిగా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొబైల్ ద్వారా ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
సో విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ మొబైల్ ఓటింగ్ ఇన్ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్? సో ఆన్సర్ వచ్చరికి బీహార్ అండి. బీహార్ అనేది మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ని ఈ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రవేశపెట్టింది. జూన్ 2025లో విడుదలైన ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు? సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పలేను కానండి, కాకపోతే మన ఇండియా బ్యాటింగ్ ఒక మహిళ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచింది కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి స్మృతి మందానా అండి. ఎందుకంటే ఈ ర్యాంకింగ్స్ నెలకి మారిపోతూ ఉంటాయి, సిరీస్కి మారిపోతూ ఉంటాయి కాబట్టి సరే మీకు, ఎందుకంటే మన భారతీయురాలు మొదటి స్థానంలో ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, స్మృతి మందానా. నెక్స్ట్, జూన్ 2025లో జరిగిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ ఎలియన్స్ ప్రారంభ సమావేశానికి మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో బిగ్ క్యాట్ ఎలియన్స్కి ఎవరు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? హూ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అట్ ఇట్స్ ఇనాగ్రల్ అసెంబ్లీ ఇన్ జూన్ 2025? ఆన్సర్ వచ్చేసరికి భూపేంద్ర యాదవ్ గారండి. భూపేంద్ర యాదవ్ గారు దీనికి మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా నియమించబడడం అనేది జరిగింది. ఓకే, మనకి బిగ్ క్యాట్ ఎలియన్స్ తెలుసు కదండి, మన మోదీ గారే దీనికి మోడీ గారు ఉద్దేశ ప్రకారం ఇది ప్రారంభమైంది, ఆయన సూచన మేరకు. సో గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ బిగ్ క్యాట్ ఎలియన్స్ను ప్రధాని మోదీ గారు 2023లో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే ఉందండి. సో ప్రధాన లక్ష్యం ఏంటంటే 7 ప్రధాన పిల్లి జాతులను రక్షించడం. అవి 7 ఇక్కడ ఇవ్వడం జరిగింది: పులి, సింహం, చిరుతపులి, హిమచిరుత, ఫ్యోమా, జాగ్వర్, చీతా అండి. సో వీటిని రక్షించాలనే ఉద్దేశంతోనే మనకి ఈ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది ఏర్పడడం జరిగింది 2023లో. అంటే 2023లో మోదీ గారు ఇలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రకటించడం జరిగిందనమాట అండి. 2025లో ఫార్ములా 1 కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్ని ఎవరు గెలుచుకున్నారు? సో హూ వన్ ద ఫార్ములా 1 కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్ ఇన్ 2025? ఆన్సర్ వచ్చరికి జార్జ్ రస్సెల్ అండి. జార్జ్ రస్సెల్ గారు ఈ ఫార్ములా 1 టైటిల్ని సాధించడం జరిగింది. జూన్ 2025లో ఏ దేశం బ్రిక్స్లో భాగస్వామ్య దేశంగా అధికారికంగా చేరింది? సో భాగస్వామ్య దేశం అండి, సభ్య దేశం కాదు, గుర్తుపెట్టుకోండి. 2025 జూన్లో చేరిందండి. ఆ దేశం ఏంటి? విచ్ కంట్రీ అఫీషియల్లీ జాయిన్డ్ బ్రిక్స్ యాజ్ ఎ పార్ట్నర్ కంట్రీ ఇన్ జూన్ 2025? ఆన్సర్ వచ్చేసరికి వియత్నాం అండి. వియత్నాం జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో 2025 జనవరి 1న మనకి అనేక భాగస్వామ్య దేశాలు చేరాయండి. అవి బెలారస్, బొలివియా, క్యూబా, ఇండోనేషియా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్. ఇవన్నీ మనకి ఈ 9 దేశాలు మనకి సభ్య దేశాలు కాదు, భాగస్వామ్య దేశాలుగా చేరాయండి. జూన్ 2025లో వియత్నాం 10వ భాగస్వామ్య దేశంగా అధికారికంగా చేరడం జరిగింది. బ్రిక్స్ అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాలు ఈ పేర్లలోని మొదటి అక్షరాలతో కలిపి ఇది ఏర్పడింది. ప్రస్తుతం బ్రిక్స్ సభ్య దేశాలు 11 అండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ప్రస్తుతం బ్రిక్స్ సభ్య దేశాలు ఎన్ని అంటే 11. ఓకే, అలాగే ఇక్కడ ఏంటి, ఇవి భాగస్వామ్య దేశాలండి, ఇవి 10. ఆ సభ్య దేశాలు కావాలనుకుంటే ఒకసారి వీడియో పాజ్ చేసి ఇవన్నీ నోట్ చేసుకోండి. 16వ ఆర్థిక సంఘం పార్ట్ టైం సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మరియు వీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా కూడా పనిచేస్తున్నారు. సో ఇతను డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తూనే పార్ట్ టైం సభ్యుడిగా కూడా ఇటీవల నియమితులయ్యారంటే ఆర్థిక సంఘానికి, 16వ ఆర్థిక సంఘానికి. హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద పార్ట్ టైం మెంబర్ ఆఫ్ ది 16th ఫైనాన్స్ కమిషన్ వైల్ ఆల్సో సర్వింగ్ యాజ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో ఆన్సర్ వచ్చేసరికి రవిశంకర్ గారండి. టి రవిశంకర్ అనే అతను మనకి ఇలా నియమితులు రావడం జరిగింది. ఇటు ఆర్బీఐలో పనిచేస్తూనే 16th ఫైనాన్స్ కమిషన్కి పార్ట్ టైం సభ్యుడిగా నియమించబడడం జరిగింది. భారతదేశం మరియు ఇంగ్లాండ్ల మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్కు కొత్త పేరు ఏమిటి? వాట్ వాజ్ ద న్యూ నేమ్ ఫర్ ద టెస్ట్ క్రికెట్ సిరీస్ ప్లేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్? అండ్ ముందు దీన్ని బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పిలిచేవారండి, దాని పేరు మార్చేశారు. ఇప్పుడు దాని పేరు మార్చి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా దీన్ని పేరు మార్చడం జరిగింది. సో ఇతను ఆండర్సన్, ఇతను టెండూల్కర్, మీ అందరికీ తెలిసిన వాళ్ళే అనుకుంటున్నాను నేను. ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ యాంట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? సో అగ్నిపర్వతం ఒకటి పేలింది, దాని పేరు యాట్నా. అది ఏ
దేశంలో ఉంది? మౌంట్ యాట్నా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో ఆన్సర్ వచ్చేసరికి ఇటలీ అండి. ఇటలీలో ఉంది ఇది. సో ఆన్సర్ సి అండి. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025? సో ఆన్సర్ వచ్చేసరికి 10వ స్థానంలో ఉందండి మన భారతదేశం. మొదటి 3 స్థానాలు వేకెంట్గా ఉన్నాయంటండి. ఎవరు పూర్తి స్థాయిలో అందుకోలేకపోయారంటండి. వీళ్ళు నిర్దేశించిన గమ్యాలు చేరుకోలేకపోయారు. 4వ స్థానం డెన్మార్క్ ఉంది. మన భారతదేశం 10వ స్థానంలో ఉందండి. రఫేల్ యుద్ధ విమానం యొక్క ఫ్యూజ్లేజ్ తయారీ కోసం టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఏ ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ హ్యాజ్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ ఫ్రెంచ్ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ ద ఫ్యూజ్లేజ్ ఆఫ్ ది రఫేల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇండియా. సో ఈ ఫ్యూజ్లేజ్ అనేది ఒక విమానానికి సంబంధించిన అతి ముఖ్యమైన భాగం అండి. అది మన భారతదేశంలో తయారు చేయనున్నారు రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి. సో ఏ కంపెనీతో? మన టాటా కంపెనీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఇవి తయారు చేయడం కంటే. డసాల్ట్ ఏవియేషన్స్ అండి. ఈ డసాల్ట్ ఏవియేషన్స్తో టాటా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. సో ఎక్కడ వీటిని ఉత్పత్తి చేస్తున్నారంటే తెలంగాణలోని హైదరాబాదులో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ అనే ప్రదేశంలో దీన్ని ఉత్పత్తి చేస్తారంటండి. ఫ్రాన్స్ వెలుపల మొట్టమొదటి కేంద్రం అంటండి ఇది. ఇలా రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ముఖ్య భాగాలు తయారు చేయడానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఏఐ కేంద్రీకృత ప్రత్యేక ఆర్థిక జోన్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడనుంది? ఇండియాస్ ఫస్ట్ ఏఐ సెంట్రిక్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏ సిటీలో ఎస్టాబ్లిష్ చేయనున్నారు? కేంద్రీకృత ప్రత్యేక ఆర్థిక జోన్ అండి. ఇది నవరాయ్పూర్ అనే ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నవరాయ్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు, కామెంట్ చేయండి. ఒకసారి నవరాయ్పూర్ అనేది మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఏ రాష్ట్రంలో ఉంది? ఏ దేశం కాదు, ఏ రాష్ట్రంలో ఉంది నవరాయ్పూర్. 2025 ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్కు ప్రపంచవ్యాప్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వరల్డ్ వైడ్ అంబాసిడర్ ఫర్ ద ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025? క్రిస్టియానో రొనాల్డో అండి ఆన్సర్. నెక్స్ట్, ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ అనేది సౌదీ అరేబియా రియాద్లో జూలై 8 నుంచి ఆగస్టు 24 వరకు జరగనుంది. సో దీనికోసం గ్లోబల్ అంబాసిడర్కి క్రిస్టియానో రొనాల్డో, అలాగే చెస్ విభాగానికి సంబంధించి మ్యాగ్నస్ కార్ల్సన్ అంబాసిడర్గా నియమించబడడం జరిగింది. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది భారతదేశం ఏ ఇతర దేశాల మధ్య నిర్వహించబడే ఉమ్మడి సైనిక విన్యాసం? నొమాడిక్ ఎలిఫెంట్ అండి. నొమాడిక్ ఎలిఫెంట్ ఇస్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీ? అంటే ఆన్సర్ మంగోలియా అండి. ఇండియా మరియు మంగోలియాల మధ్య ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనే సైనిక విన్యాసాలు జరుగుతాయండి. సో ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ప్రస్తుతం మంగోలియా రాజధాని ఉలాన్ బతార్లో జరుగుతున్నాయి. అక్కడ ప్రత్యేక దళాల శిక్షణా కేంద్రం వద్ద జరుగుతుంది. 2024లో అయితే మేఘాలయలో నిర్వహించబడిందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది వార్షికంగా నిర్వహించబడుతుందండి. ప్రతి సంవత్సరము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి సైనిక విన్యాసాలు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా యొక్క కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండి. ఆన్సర్ సరిగ్గా పరాగ్ జైన్ అండి. పరాగ్ జైన్ అనే అతను దీనికి నియమించబడడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ఆర్థిక సమ్మేళనం మరియు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో తన అసాధారణ పనితీరుకు గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిష్టాత్మక డిజిటల్ పేమెంట్స్ అవార్డును ఏ బ్యాంకు గెలుచుకుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్స్ వన్ ద ప్రెస్టీజియస్ డిజిటల్ పేమెంట్స్ అవార్డ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 రికగ్నైజింగ్ ఇట్స్ exemplary performance in promoting financial inclusion and digital payments across India? అంటే ఇండియాస్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అండి. పూణేలో జరిగిన భారతదేశం మొదటి అంతర్జాతీయ అగ్రి హ్యాకథాన్ 2025 జూన్ 4న భారత ప్రభుత్వం ప్రారంభించిన క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? సో ఇక్కడ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని భారతదేశ ప్రభుత్వం ప్రారంభించింది. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? సో ఇంగ్లీష్లో చూస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ అట్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ అగ్రి హ్యాకథాన్ ఇన్ పూణే? సో ఇక్కడ ఏం చేయాలనుకుంటుందంటేనండి, ఇది డిసీజ్ ఫ్రీ, జబ్బులు త్వరగా రాని, అంటే
రోగనిరోధకత ఎక్కువగా కలిగిన హై క్వాలిటీ విత్తనాలని వాటిని అందించాలి అనుకుంటుందండి. ఆన్సర్ 72 వచ్చేసరికి బి అండి దీని ఆన్సర్. సో రైతులు ఉద్యాన పంటల కోసం వ్యాధి రహిత అధిక నాణ్యత గల మొక్కలు విత్తనాలు అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. టు ప్రొవైడ్ ఫార్మర్స్ విత్ డిసీజ్ ఫ్రీ హై క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్. సో మొత్తం దేశవ్యాప్తంగా 9 క్లీన్ ప్లాంట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారంటండి, గుర్తుపెట్టుకోండి. ఈ 9 కూడా ఎక్కువగా మహారాష్ట్రలో సుమారు 3 ప్రాజెక్టులు మహారాష్ట్రలోనే ఏర్పాటు చేయడం జరిగిందంటండి. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025? సో ఆన్సర్ వచ్చేసరికి 115వ ర్యాంక్లో ఉందండి భారతదేశం గ్లోబల్ పీస్ ఇండెక్స్లో. సో మొదటి స్థానంలో ఉన్నది ఐస్లాండ్, తర్వాత ఇవి ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మిగతావి వరుసగా ఉన్నాయండి. మొత్తం 163 దేశాల్లో మన భారతదేశం 115వ స్థానంలో ఉంది. దీన్ని ప్రచురించే సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ దీన్ని ప్రచురిస్తుంది. నెక్స్ట్ ఇది 74 క్వశ్చన్ నెంబర్ అండి. 4వ ఇండియా సెంట్రల్ ఆసియా డైలాగ్ 2025 ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఇండియన్ సెంట్రల్ ఏషియా డైలాగ్ 2025 హెల్డ్ ఎక్కడ జరిగిందంటే ఇది మనకి న్యూఢిల్లీలో జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ 78వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ టాప్డ్ ద మెడల్ టాలీ అట్ ద 78th సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2025? సో ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక అండి. కర్ణాటక మొదటి స్థానంలో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025లో. సో ఎక్కడ జరిగినాయి అంటే ఇవి ఒడిస్సాలోని కళింగా స్టేడియంలో ఈ పోటీలు జరిగాయి అన్నమాట. 78వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలు. భారతదేశం మొదటి గ్రీన్ డేటా సెంటర్కు శంకుస్థాపన ఇటీవల జరిగింది. ఇది ఈ క్రింది ఏ నగరాల్లో దీనికి జరిగింది అని ఇవ్వడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వాజ్ రీసెంట్లీ లేడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ అని చెప్పి ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. దీని ఆన్సర్ వచ్చేసరికి గజియాబాద్ అండి. గజియాబాద్లో మనకి ఈ గ్రీన్ డేటా సెంటర్ యొక్క ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సో దీని సామర్థ్యం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 30 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారని. 2025 నివేదికల ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన కార్పొరేట్ బ్రాండ్ ఏది? సో బ్రాండ్కి సంబంధించి అత్యంత విలువైన బ్రాండ్ కార్పొరేట్ బ్రాండ్ ఏది అని అడుగుతుంటే మోస్ట్ వాల్యుబుల్ కార్పొరేట్ బ్రాండ్ ఇన్ ఇండియా ఇన్ 2025 ఆన్సర్ వచ్చేసరికి టాటా అండి. టాటా గ్రూప్ అనేది మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్గా నిలవడం జరిగింది. సో ఇచ్చిన నివేదిక ఇచ్చింది బ్రాండ్ ఫైనాన్స్ కంపెనీ 2025 సంవత్సరానికి నివేదిక ఇచ్చింది. అత్యంత విలువైన కార్పొరేట్ బ్రాండ్గా టాటా నిలిచింది. $30 బిలియన్ అధిగమించి ఇన్ని బిలియన్ డాలర్ల విలువను అధిగమించిన మొదటి భారతీయ కంపెనీగా కూడా టాటా గ్రూప్ నిలిచింది. సో గుర్తుపెట్టుకోండి, సుమారు దాని బ్రాండ్ విలువ $31.6 బిలియన్ ఉంది. దీని తర్వాత స్థానంలో ఇన్ఫోసిస్, తర్వాత హెచ్డిఎఫ్సి గ్రూప్స్ నిలవడం జరిగిందండి. భారతదేశంలో ఏఏ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అమలు చేసిన మొదటి ఎక్స్ప్రెస్ వే ఏది? విచ్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ అండ్ ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్? సో ఆన్సర్ వచ్చేసరికి ద్వారకా ఎక్స్ప్రెస్ వే అండి. ఇక్కడ మనకి ఏఐ ఆధారంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అది చేస్తున్నారు. సో ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో సుమారు ఇది 56.46 కిలోమీటర్ల మేర ఉందంటండి. అక్కడ దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చబడిన సల్ఖాన్ శిలాజ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? సో సాల్ఖాన్ ఫాజిల్ పార్క్ విచ్ రీసెంట్లీ యాడెడ్ ఇన్ యునెస్కో టెంటేటివ్ హెరిటేజ్ లిస్ట్. సో టెంటేటివ్ హెరిటేజ్ లిస్ట్ అండి ఇది, అందులో ఉందంటండి. ఇది తర్వాత పెర్మనెంట్గా చేరబోతుంది అనమాట. ఇది ఏ ఇండియన్ స్టేట్లో ఉంది అని అడగడం జరిగింది. ఆన్సర్ సరిగ్గా ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్లో మనకి ఈ శిలాజ పార్క్ అనేది ఉంది. ఇలా ఉంటుంది అనమాట అండి ఇది. సో సల్ఖాన్ శిలాజ పార్క్ ఇటీవల యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఉంది. ఈ పార్క్లో సుమారు 1.4 బిలియన్ సంవత్సరాల పురాతన
స్ట్రొమాటోలైట్లు సూక్ష్మజీవులచే ఏర్పడ్డ శిలల పొరలు అంటండి ఇవన్నీ కనపడుతున్నాయి కదా మనకి ఫోటోలో. సో అట్లాగే ఆల్గే శిలాజాలు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఇవి భూమిపై ప్రారంభ జీవనానికి సంబంధించిన పురాతన ఆధారాలు. అసలు భూమి మీద జీవం ఎలా ప్రారంభమైంది అనే దానికి సంబంధించిన ఆధారాలని మనకి శిలాజాలు అందిస్తాయని చెప్తున్నారండి. ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది. భారతదేశం యొక్క మొదటి సముద్ర సంబంధిత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఏది? సముద్ర సంబంధిత అంటే అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఆ రంగంలో ఇది పెట్టుబడి పెడుతుంది లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందండి అక్కడ కంపెనీలకి వాటికి. సో సముద్ర సంబంధిత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఏది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. సో ఒకసారి వీటి గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అనేవి కంపెనీల చట్టం ద్వారా ఏర్పడతాయి. 1956 కంపెనీల చట్టం ద్వారా ఏర్పడ్డాయి. 2013 కింద రిజిస్టర్ చేయబడతాయండి. ఇవి బ్యాంకుల మాదిరిగానే రుణాలు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక కార్యకలాపాలు ఇవి నిర్వహిస్తాయి. అయితే వీటికి బ్యాంకింగ్ లైసెన్స్ అయితే ఉండదు. సో బ్యాంకింగ్ లాగా ఇది ఏం చేస్తుంది, పెట్టుబడులు పెడతాయి, రుణాలు ఇస్తాయండి. అయితే బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. అంటే ఇవి సేవింగ్స్ అకౌంట్లు అలాగే మనకి చెక్కులు జారీ చేయడం ఇటువంటి పనులు ఇవి చేయలేదన్నమాట అండి. సో బ్యాంకులు అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1945 ద్వారా ఏర్పడతాయి. ఇదేమో కంపెనీల చట్టం ద్వారా ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఏమో కంపెనీల చట్టం ద్వారా, బ్యాంకులు ఏమో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ద్వారా ఏర్పడతాయి, నియంత్రించబడతాయి. ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ 2025 క్రింది ఏ నగరంలో జరిగింది? ద ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ 2025 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్? సో ఆన్సర్ సరే డెహ్రాడూన్ అండి. డెహ్రాడూన్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సో భారతీయ సంరక్షణ సదస్సు 2025 జూన్ 25 నుంచి 27 వరకు జరిగింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగిందండి ఇది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఇటీవల క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించబడింది? ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి కేరళలోని అరలం అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి, కేరళలో. అంతర్జాతీయ వాయు రవాణా సదస్సు 2025 ఎక్కడ నిర్వహించారు? అంతర్జాతీయ వాయు రవాణా సదస్సు వేర్ డిడ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ 2025 టుక్స్ ప్లేస్? ఢిల్లీలో జరిగిందండి. న్యూఢిల్లీలో భారతదేశంలో నిర్వహించడం జరిగిందండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఎక్కడ జరగనున్నాయి? వేర్ విల్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 బీ హెల్డ్? సో ఆన్సర్ వచ్చేసరికి జైపూర్ అండి. జైపూర్ రాజస్థాన్లో ఉంటుంది. అక్కడ మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి నిర్వహిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. సో రాజస్థాన్లో జైపూర్లో ఈ క్రీడలు నిర్వహిస్తారు. క్రీడలు నవంబర్ 2025లో జరగనున్నాయి. సో ఇది 5వ ఎడిషన్ అంటండి. 2020 నుంచి మనకి ఖేలో ఇండియా గేమ్స్ అనేవి ప్రారంభమయ్యాయి. సో ఇంకా ఖేలో ఇండియన్ కొన్ని వేరు ఈవెంట్స్ ఉన్నాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్మూ కాశ్మీర్లో ఫిబ్రవరిలో జరిగిపోయాయండి ఆల్రెడీ. అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్ ఢిల్లీలో జరిగాయి ఏప్రిల్లో. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో మేలో జరిగాయి. నెక్స్ట్ జరగబోతున్నాయి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అండి, జైపూర్లో నిర్వహిస్తారు. జలాంతర్గామి రెస్క్యూ విషయంలో మద్దతు సహకారాన్ని పెంపొందించడానికి ఇటీవల భారత నౌకాదళం ఏ దేశ నౌకాదళంతో ఒప్పందం కుదుర్చుకుంది? ద ఇండియన్ నేవీ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు ఎన్హాన్స్ సబ్మెరైన్ రెస్క్యూ సపోర్ట్ కోఆపరేషన్ విత్ ద నేవీ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ సరికి సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికా దేశం యొక్క ఈ నౌకాదళంతో మన భారతదేశం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేనికి అంటే ఈ జలాంతర్గామిలో ఏమైనా ప్రమాదం జరిగితే అక్కడ రెస్క్యూ నిర్వహించడం కోసం అండి. ఇటీవల క్రికెటర్ శిఖర్ ధావన్ విడుదల చేసిన తన ఆత్మకథ పేరేమిటి? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ రీసెంట్లీ రిలీజ్డ్ బై క్రికెటర్ శిఖర్ ధావన్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ద వన్, క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్ అనేది దీని యొక్క జవాబు అండి.
నెక్స్ట్ 2025లో నాటో శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు? వేర్ వాజ్ ద నాటో సమ్మిట్ హెల్డ్ ఇన్ 2025? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ది హేగ్, నెదర్లాండ్స్లో ఈ నాటో సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగిందండి. సో నాటో నెదర్లాండ్ ది హేగ్లో జరిగింది. సో నెదర్లాండ్స్లో నాటో సమ్మిట్ నిర్వహించడం ఇదే మొదటిసారి అంటండి. సో నాటో సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే 1949 ఏప్రిల్ 4న ఈ నాటో అనేది ఏర్పడింది. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. సో అది నాటోకి సంబంధించి ఇన్ఫర్మేషన్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి. నెక్స్ట్ ది ఎమర్జెన్సీ డైరీస్ ద ఇయర్స్ దట్ ఫోల్జ్ ఏ లీడర్ అనే పుస్తకాన్ని ఈ క్రింది రచయితలు ఎవరు విడుదల చేశారు? ద ఎమర్జెన్సీ డైరీస్ ద ఇయర్ దట్ ఫోర్జ్డ్ ఏ లీడర్, ఇది కూడా నరేంద్ర మోదీ గారికి సంబంధించిందేనండి. ఈ ఎమర్జెన్సీ కాలంలో నరేంద్ర మోడీ గారు ఎలా ఒక లీడర్గా ఎదిగారు, సో అతనిలో వచ్చిన మార్పులు ఏంటి, అటువంటి వివరిస్తూ మనకి ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరు ఈ బుక్ని రిలీజ్ చేశారంటే అమిత్ షా గారు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆన్సర్ సరికి అమిత్ షా, నరేంద్ర మోడీ గారికి సంబంధించిందండి ఇది. హిమనీ నదాలపై అంతర్జాతీయ సదస్సు 2025 ఎక్కడ జరిగింది? వేర్ డిడ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లాజియర్స్ 2025 టుక్స్ ప్లేస్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి దుషాంబే అండి. దుషాంబేలో మనకి ఈ హిమనీ నదాలపై అంటే మంచు కరిగిపోతుంది కదండి, కరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలపై మనకి సమావేశం జరిగిందండి. 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ హిమనీ నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందాక ఒక సంవత్సరం వచ్చింది, ఇది మహిళా రైతుల సంవత్సరంగా 2026ని ప్రకటించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అలాగే 2025 నుంచి 2034 వరకు కూడా క్రయోస్పిరిక్ సైన్సెస్ కోసం ఒక దశాబ్దంగా దీన్ని ప్రకటించడం జరిగింది. డెకేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ సైక్లోస్పిరిక్ సైన్సెస్గా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదటి ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ క్రింది ప్రదేశాల్లో ఎక్కడ స్థాపించబడనుంది? ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్? గుర్తుపెట్టుకోండి, దీని పేరేంటి అనేది ఒకసారి. ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ అండి. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ కచ్, గుజరాత్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని మొట్టమొదటి ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ గుజరాత్లోని కచ్లో స్థాపిస్తున్నారు. 100% సౌరశక్తితో మనకి నీటిని విడగొట్టి దాని నుంచి గ్రీన్ హైడ్రోజన్ని అది బయటకు తెస్తారు. అదానీ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేయనుంది. యువ కౌమార బాలికల ఆశయాలను పెంపొందించడానికి నవ్య కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కార్యక్రమం పేరు నవ్య అంటండి. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఇనిషియేటెడ్ ద నవ్య ఇనిషియేటివ్ టు నర్చర్ ద ఆస్పిరేషన్ ఆఫ్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దాని ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీరిద్దరూ కలిసి దీన్ని ఈ నవ్య అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నవ్య ఫుల్ ఫామ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నవ్య అనగా నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ అండి, అది నవ్య యొక్క ఫుల్ ఫామ్. మహిళలు మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన నవ్య కార్యక్రమం నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖతో కలిసి ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 2025 జూన్ 24న ప్రారంభించారు. దీని లక్ష్యం 16 నుంచి 18 ఏళ్ల వయసు, గుర్తుపెట్టుకోండి, మధ్యగల కౌమార బాలికలకు వృత్తి శిక్షణ ఇవ్వడం అనేది దీని యొక్క లక్ష్యం. 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల కౌమార బాలికలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి మాత్రం ఈ పథకం వర్తిస్తుంది. ఈ కార్యక్రమం వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికలపై, ఆశావహ జిల్లాలు మరియు ఈశాన్య రాష్ట్రంలోని బాలికలపై ప్రత్యేక దృష్టిని కలిగి ఉంది. సో ఎక్కడ ఎక్కువగా దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారంటే వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికలు, అలాగే యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ మరియు ఈశాన్య రాష్ట్రంలోని బాలికలపై. అంతర్జాతీయ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సొసైటీ ఇటీవల జూన్ 2025లో ఒక కొత్త రక్త సమూహ వ్యవస్థను, కొత్త బ్లడ్ గ్రూప్ కనిపెట్టారంటండి, గుర్తించారు. ఈ కొత్తగా గుర్తించబడిన రక్త సమూహం పేరేంటి?
The International Society of Blood Transfusion recently recognized a blood group system in 2025. What was the name of the న్యూలీ రికగ్నైజ్డ్ బ్లడ్ గ్రూప్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఈఎంఎం నెగిటివ్ అండి. ఈఎంఎం నెగిటివ్ అనే కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టడం జరిగింది. బాంబే బ్లడ్ గ్రూప్ ఆల్రెడీ పాతది ఇంతకుముందు ఎప్పుడో కనిపెట్టారండి, ఇప్పుడు కొత్తది అనమాట ఇది. నెక్స్ట్, ఇటీవల అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను ప్రారంభించిన దేశం ఏది? విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ టార్గెటింగ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్? సో అమెరికా అండి. యునైటెడ్ స్టేట్స్ ఈ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్ ఆ ప్రాంతాల్లో దీని దాడులు కొనసాగించడం జరిగిందండి. సో ఇటీవల ఇరాన్లోని అణు కేంద్రాలపై సరిపోయిన సైనిక దాడికి దీనికి ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని పేరు పెట్టడం జరిగిందండి. నెక్స్ట్, భారతదేశంలో పూర్తిగా క్రియాత్మక అక్షరాస్యతను సాధించిన 3వ రాష్ట్రం ఇటీవల ఏది? విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ బికెమ్ ద థర్డ్ టు అచీవ్ ఫుల్లీ ఫంక్షనల్ లిటరసీ? ఆన్సర్ వచ్చేసరికి దీనికి త్రిపుర అండి. త్రిపుర రాష్ట్రం 3వ దేశంగా మారిందండి. పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన 3వ రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. ఒక రాష్ట్రం లేదా పూర్తిగా ఒకసారి దాని గురించి చూద్దామండి. క్రియాత్మక అక్షరాస్యత అంటే ఏంటి? ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా క్రియాత్మక అక్షరాస్యత సాధించినట్లుగా ప్రకటించబడాలి అంటే 15 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు మనకి 95% లేదా అంతకంటే ఎక్కువ మందికి కనీస సంతకం చేయడం, కేవలం సంతకం చేయడమే కాకుండా ఎక్కువ నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఆ నైపుణ్యాలు ఏంటంటే చదవడం మరియు రాయడం, సంఖ్యా నైపుణ్యాలు, డిజిటల్ మరియు ఆర్థిక నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు ఇవన్నీ కలిగి ఉండాలంటే ఎవరికి అంటే నియత విద్య అభ్యసించిన వారు, అంటే స్కూల్ విద్యను అభ్యసించకుండా, పాఠశాల విద్యను అభ్యసించకుండా కూడా మిగిలిన జనాభాలో 95% మందికి కనుక ఈ నైపుణ్యాలు వస్తాయి. చదవడం రాయడం, సంతకాలు పెట్టడం, సంఖ్యా నైపుణ్యాలు, డిజిటల్ మరియు ఆర్థిక నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు ఇవన్నీ వస్తే అప్పుడు ఆ రాష్ట్రాన్ని ఫంక్షనల్ లిటరసీ స్టేట్గా ప్రకటించడం జరుగుతుంది అంటండి. సో మొట్టమొదటిగా మిజోరాం అనేది నిలిచింది, తర్వాత గోవా, ఇప్పుడు త్రిపుర 3వ రాష్ట్రంగా నిలవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఉల్లాస్ అనే పథకం మెయిన్ దీనికి కృషి చేస్తుందండి. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, ఇది 2022 నుండి 27 వరకు ఎన్ఈపిలో భాగంగా, ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఫార్మల్ విద్యను అభ్యసించని 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలకి ఇది లక్ష్యంగా చేసుకుని విద్యను అందిస్తుంది. సౌరశక్తిని మాత్రమే ఉపయోగించి నీటి అణువులను విడదీయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంలో ఇటీవల ఏ దేశం గణనీయమైన పురోగతిని సాధించింది? ఈ ప్రయోజనం కోసం తదుపరి తరం పరికరాన్ని అభివృద్ధి చేసింది. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ మేడ్ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ హైడ్రోజన్ బై స్ప్లిట్టింగ్ వాటర్ మాలిక్యూల్స్ యూజింగ్ ఓన్లీ సోలార్ ఎనర్జీ? సో సోలార్ ఎనర్జీని ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం భారతదేశం ఈ నైపుణ్యాన్ని సాధించిందండి. ఆన్సర్ మన భారతదేశమేనండి. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి మాజీ వసుంధర ప్రచారాన్ని 6.0 మాజీ వసుంధర క్యాంపైన్ 6.0 ప్రారంభించిన భారతీయ రాష్ట్ర ప్రభుత్వం ఏది? విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద మాజీ వసుంధర క్యాంపైన్ 6.0 టు స్ట్రెంగ్తన్ ద ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర దీనికి కృషి చేయడం జరిగింది. తన జల విద్యుత్ సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి 2025 నుంచి 2035 సంవత్సరంలో జల విద్యుత్ దశాబ్దంగా ఏ భారతీయ రాష్ట్రం ప్రకటించింది? విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ ద ఇయర్స్ 2025 to 35 యాజ్ ద డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్ టు మ్యాక్సిమైజ్ ఇట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పొటెన్షియల్? సో ఆన్సర్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన జల విద్యుత్ సామర్థ్యాన్ని బాగా పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. నెక్స్ట్, అంతర్జాతీయ శక్తి సంస్థ IEA యొక్క తాజా నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో అత్యంత వేగంగా విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి సాధించిన దేశాల్లో భారతదేశం ఎన్నో ర్యాంకులో ఉంది. అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ బై ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ అమంగ్ ద కంట్రీస్ విత్ ద ఫాస్టెస్ట్ గ్రోత్
ఇన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఓవర్ ద ఫాస్ట్ 5 years. సో భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది ఇది అత్యంత వేగంగా విద్యుత్ ఉత్పత్తి చేయడంలో అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 3వ స్థానంలో ఉందండి. మొదటి స్థానంలో మనకి చైనా, అమెరికా ఉన్నాయనుకుంటున్నాను నేను. అంతే, చైనా, అమెరికాలు మొదటి 2 స్థానాల్లో ఉండగా మన భారతదేశం 3వ స్థానంలో ఉందండి. నెక్స్ట్, ఆసియా స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025 పురుషుల వ్యక్తిగత విభాగంలో భారతదేశానికి కాంస్య పథకం గెలిచిపెట్టింది ఎవరు? హూ వన్ ది బ్రాంజ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ద మెన్స్ ఇండివిజువల్ ఈవెంట్ ఎట్ ద ఏషియన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025? సో ఆన్సర్ వచ్చేసరికి సెంథిల్ కుమార్ అండి. వెలవన్ సెంథిల్ కుమార్ అనే అతను ఈ స్క్వాష్ మెన్స్ ఇండివిజువల్ ఈవెంట్లో పథకాన్ని బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. సో ఇది మనకి ఈ పోటీలు మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ బిట్, న్యూఢిల్లీలో భారతదేశంలో జరగనున్న 2025 ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అధికారిక మస్కెట్ ఏది? వాట్ ఈజ్ అఫీషియల్ మస్కెట్ ఫర్ ద వరల్డ్స్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ, ఇండియా? ఆన్సర్ వచ్చేసరికి విరాజ్ అండి. ఈ విరాజ్ అనేది దాని యొక్క ఆన్సర్, మస్కెట్. సో ఇది మస్కెట్ యొక్క బొమ్మ అండి. సో ఇవి మనకి 100 బిట్స్ మనకి జూన్ 2025లో ఉన్న ఇంపార్టెంట్ 100 బిట్స్ ఇక్కడ అందించడం జరిగింది. మీ అందరికీ నచ్చుంటే మా శ్రమ కృషి లైక్ చేయండి. థ్యాంక్ యూ.